ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अपराधेषु नित्यं भागवत सेवया नित्यं भागवतसेवया भगवतीरुत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष सुन्दरी पाश्चात्य देशता वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर। हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। మొదటి స్కందం మొదటి అధ్యాయం రెండో శ్లోకం చదవవలసిన. ధర్మ ప్రోజిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వరః సద్రౌహృద్యవరుధ్యతే పృథివీ శుశ్రూషుభిః తత్క్షణాత్. భౌతిక భావన ప్రేరితములైన ధర్మములన్నిటినీ సంపూర్ణంగా నిరసించి మాత్సర్య రహితములైన భక్తులు అవగతమనర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించుచున్నది.
ప్రతిమో పరమోత్కృష్ట సత్యమన్నది మాయకు పరమైన సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదదాయకమై ఉన్నది. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలంగా నిశంపజేయును. మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచించబడిన ఈ శ్రీమద్ భాగవతము భగవద్ అనుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమే ఉన్నప్పుడు వేరొక గ్రంథముకు అవసరమేమున్నది. శ్రీమద్ భాగవత్ సందేశమును మనుజుడు శ్రద్ధతో అనుభవంతో శ్రవణం చేసినంతనే తజ్ఞానంచే దేవదేవుడు అతని హృదయం అందు స్థాపితుడు అవుతున్నాడు. అంటే దీంట్లో ఏం చెప్తాను, ధర్మ ప్రోజిత కైతవ అంటే వేరే రకమైన అన్నది. ధర్మ ప్రోజిత అంటే ప్రోజిత అంటే ప్రోత్సహించే, వేరే రకమైన కైతవ అంటే వేరే రకమైన అంటే కైతవ ధర్మ అంటే ప్రోజిత అంటే తిరస్కరించడం. దేన్ని కైతవ ధర్మాన్ని, కైతవ ధర్మం అంటే వేరే రకమైన ఫలాలను ఆశించే ధర్మం అని. కైతవ అంటే ఫలాలను ఆశించేది. అదే ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నారంటే తాత్పర్యంలో భౌతిక భావన ప్రేరితమైన కైతవం అంటే భౌతిక భావన ప్రేరితం అంటే భౌతిక భావనని ప్రేరేపించే. భౌతిక భావన అంటే అర్థం ఏంటి, నాకు ఏమిటి దీనివల్ల లాభం ఏమిటి, ఎటువంటి లాభమైనా అవ్వచ్చు. పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, లేదంటే ఆధ్యాత్మికంగా కూడా పేరు ప్రఖ్యాతుల మీద ఉండొచ్చు. నేనే బాగా ప్రచారకులు ఉండాలి, నేను బాగా లెక్చర్ నేను బాగా ఇవ్వాలి, లేదంటే నేను బాగా మారాలి, అవి కూడా కైతవం కింద వస్తాయి. ఇంకా అవన్నీ ఏంటంటే నేను మంచిగా ఉండాలి, నా పేరు ఉండాలి అన్న కూడా, అది కూడా భౌతికమైన కోరిక. అందుకే భౌతిక భావన, ఎటువంటి భౌతిక భావన ప్రేరేపించి ఎటువంటి ధర్మాన్ని అయినా తిరస్కరిస్తుంది. ఎందుకని తిరస్కరించే ఇది పరము, అది తిరస్కరిస్తుంది కాబట్టి ఇది పరమైన. యాక్చువల్గా ఈ శ్లోకం భాగవతం యొక్క ప్రత్యేకతని వివరించి చెప్తుంది. భాగవతం యొక్క ప్రత్యేకత, భాగవతం ఎందుకు స్పెషల్, వై భాగవతం సో స్పెషల్ అన్నదాన్ని చెప్తుంది. ఎందుకంటే భాగవతంలో ఏంటంటే ఎటువంటి మనోవాంఛ ప్రేరిత మనోవాంఛలు కలిగిన భావాలు ధర్మాలన్నింటినీ తిరస్కరించే గ్రంథం ఇది. అంటే ఇది పరమం అంటే ఎంతో ఉత్తమమైంది, ఉత్కృష్టమైంది. ఇక్కడ పరమం అన్నదానికి రెండు రకాలుగా అర్థం చెప్తారు. ఇది పరమం ఎందుకంటే భౌతిక భావాలన్నింటినీ తిరస్కరిస్తారు కాబట్టి ఆధ్యాత్మికుడు. అంచేత ఆధ్యాత్మికం భౌతిక కంటే గొప్పది కాబట్టి పరమం. అంతేకాదు ఆధ్యాత్మిక వాంఛల్లో కూడా ఇది ఉత్కృష్టమైన భక్తి భావాన్నే ఎక్కువగా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇది ఇంకా పరమం. ఇప్పుడు కర్మయోగం కూడా ఆధ్యాత్మికమే, జ్ఞానయోగం కూడా ఆధ్యాత్మికమే, అష్టాంగ యోగం కూడా ఆధ్యాత్మికమే. కానీ ఇటువంటి వాటిని కూడా తిరస్కరించి వీటికంటే ఇంకా ఉత్కృష్టమైన భక్తి మార్గాన్నే ఇది సంబోధిస్తూ ఉంటారు కానీ పరమం. ఎందుకు పరమం, అంతేకాకుండా ఎందుకు భక్తి మార్గం తప్ప మిగతా మార్గాన్ని కూడా తిరస్కరిస్తుంది, ఎందుకంటే ఇది నిర్మత్సరాణం సతాం. మత్సర్యం అంటే స్వార్థపూరితం. మత్ అంటే నాకు, మత్సర్యం నాకేమిటి అంటే స్వార్థం, అంటే గ్రీడీ, లోభపూరితమైంది. ఈ జ్ఞానయోగం, కర్మయోగం, అష్టాంగ యోగం వీటిల్లో కూడా ఈ సెల్ఫిష్నెస్ అంటే స్వార్థపూరితమైన వాతావరణంలో ఉంటారు. నిర్మత్సరం అనేది ఉండదు.
మాత్సర్యం ఉంటుంది. You have to so nice. I want to give you a ఏ విధంగా అంటే can I go into my bed and sleep? ఏ విధంగా అంటే ఇప్పుడు కర్మయోగంలో కూడా కర్మయోగం ఎందుకు చేస్తారు? ఉం. నాకు మంచి జరుగుతుంది అన్న ఒక భావంతో. ఆ మంచి ఏమిటని అలా ఆశించకపోవచ్చు. ఓకే, నాకు ఇలా జరగాలి అలా జరగాలి, కానీ ఏదో ఒకటి మంచి జరుగుతుంది నాకు ఆశాభావం ఉంటుంది కాబట్టి అది కూడా భౌతికమే. మంచిగా కర్మయోగం తిరస్కరిస్తుంది భాగవతం. జ్ఞానయోగం కూడా అంతే. జ్ఞానయోగంలో ఏం చేస్తారు? జ్ఞానులు ఒకరు వాదించుకుంటుంటారు, నా జ్ఞానం గొప్ప, నీ జ్ఞానం గొప్ప. వాళ్ళ యొక్క ప్రతిభను చూపించుకోవాలన్న తపనలో ఉంటారు. అది కూడా ఒక రకమైన ఆ జ్ఞానం అన్నవాడు నువ్వు చెప్పిన తప్పని రుజువు చేయడానికి నేను ప్రయత్నిస్తాను, నేను చెప్పిన తప్పని రుజువు చేయడానికి ఇంకోటి ప్రయత్నిస్తుంటారు, ఇంకోటి చెప్పిన మూడవడు, ఇలా ఒకరికొకరు ఆ జ్ఞానంలో తర్కం చేసుకుంటూ వాదం చేసుకుంటూ కూర్చుంటారు. అంచేత జ్ఞానం అనేది ఏంటంటే నువ్వు మీరు భగవద్గీత చదివారు, నేను భగవద్గీత చదివాను. అదే శ్లోకం మీద మీరు ఒక రకమైన కామెంట్లు ఇస్తారు, నేను ఒక రకమైన కామెంట్ ఇస్తాను. నా యొక్క గొప్పదనం నేను, నా యొక్క తెలివితేటలు, నా యొక్క వాక్చాతుర్యంతో నేను దాన్ని మంచిగా అందరికి అర్థమయ్యేటట్టుగా, అందరిని ఆకర్షించుకునేటట్టు చెప్పాలి నేను ప్రయత్నిస్తుంటాను. ఇంకో జ్ఞాని తను ఒక దాన్ని బట్టి దాన్ని మళ్ళీ ఆ ట్విస్ట్ చేసి ఈ ట్విస్ట్ చేసి దానికి ఇంకొక అర్థం ఇచ్చి, ఇది జ్ఞానులు చేసేది. అక్కడ నిజం అన్నది 2+2 4. దాన్ని మనం ఎన్ని తీసినా 4 అన్నది చూపించాలి మొత్తం మీద. దాన్ని మనం ఏం చేయలేం. కృష్ణవేణి మాతాజీ. ఓకే, దాన్ని మనం 4ని మార్చలేము. కానీ ఇక్కడ జ్ఞానంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొన్నిసార్లు కొత్త ధర్మాన్ని, కొత్త అర్థాన్ని ఇచ్చేటట్టుగా వాళ్ళు చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళకి తెలివితేటలు, వాళ్ళకి జ్ఞానాన్ని ఉపయోగించి. అంటే అందులో కూడా కొద్దిగా స్వార్థపూరితమైన, అంటే నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అని చూపించాలన్న తపనలో వాళ్ళలో కనబడుతూ ఉంటుంది. అంటే అది కూడా భౌతికమే. అష్టాంగ యోగం కూడా అంతే. నియమాలు నిన్న 4 ఎవరు నియమాలు పాటించలేరు, 4 ఎవరు ఉండలేరు, 4 ప్రాణాయామం చేయలేరు, ఇవి. అది కూడా ఒక స్కిల్. అంచేత దాంట్లో అవన్నీ దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏమైనా కొద్దిగా ఈ నిర్మత్సర స్థాయికి ఏమైనా వస్తారేమో. కానీ మొదట వాళ్ళందరూ మత్సర స్థాయిలోనే ఉంటారు. సెల్ఫిష్, నేను బాగా చేయాలి, అందుకని ఎక్కువ సాధించాలి, ఇలాగా ఈ భావంలోనే ఉంటారు. అంచేత ఈ నిర్మత్సరాణం సతాం, ఈ నిర్మత్సరంగా ఉండడం అనేది కష్టం. అందుకని అటువంటి వాటిని కూడా ఇది తిరస్కరిస్తూ ఉంటుంది అని చెప్పి విష్ణు చక్రవర్తి గారు తన కామెంట్లో రాస్తారు. ఇది వాళ్ళన్నింటినీ, అటువంటి ధర్మాలన్నింటినీ చేస్తూ ఉంటారు. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివధం. వేద్యం తెలుసుకోవాల్సింది వాస్తవం, నిజమైన వాస్తవం. ఎందుకంటే మిగతావన్నీ కూడా వాస్తవాలు కావు. మిగతావన్నీ ఏంటంటే మామూలుగా వేదిక జ్ఞానం అంటే ధర్మార్థ కామ మోక్షాలతో, పురుషార్థాలతో చేస్తారు. కానీ ఈ మోక్షం అంటే చాలా మటుకు ఎంత అంటే ఈ నిరాకార బ్రహ్మ వరకే ఆగిపోతారు. అదే అడిగేది. కానీ అంతకన్నా ఉత్కృష్టమైంది పరమం ఉన్నది అన్నది చెప్తుంది. కాబట్టి ఇది తెలుసుకోవాలి. ఇది నిజమైన వాస్తవాన్ని విశదీకరించే శాస్త్రం. వ్యాధ్యం అంటే తెలుసుకోవాల్సింది, తెలియజేసేది కూడా. వ్యాధ్యానికి ఇంకొక అర్థం ఏంటంటే సత్యాన్ని తెలియజేస్తుంది. అంటే ఇది పరమ ఉత్కృష్ట భగవానుడైన విష్ణువు కోసం తప్ప వేరే దానికోసం, దేనికోసం కూడా చెప్పండి. ఇది శివదం అంటే చాలా శుభప్రదం. ఎందుకంటే అటువంటి శుభప్రదమైన భగవంతుడి కోసం చెప్తారు కాబట్టి దానికోసం వివరించే ప్రతి శాస్త్రం కూడా శుభదాయకమే. అంచేత శుభదాయకం కాబట్టి ఏం చేస్తుంది? తాపత్రయోన్మూలనం, తాపత్రయాలన్నింటినీ తొలగిస్తూ ఉంటుంది. అంచేత భాగవతం విశిష్టత ఏంటి, ఎందుకు స్పెషల్ ప్రత్యేకత ఏంటి? ఇది ఎంతో ఉత్కృష్టమైన పరమ ఇది అన్ని కైతవ ధర్మాలన్నింటినీ తిరస్కరిస్తుంది. ఎంతో ఉత్కృష్టమైంది.
నిర్మత్సరం దీన్ని తెలుసుకోవడానికి ఎవరు తెలుసుకోగలరు? సతాం అంటే సాధువులు, మనుషులు. ఎవరు నిర్మత్సరానం సతం, ఎవరైతే నిర్మత్సరంతో ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతారు, మిగతా వాళ్ళు ఎవరు తెలుసుకోగలరు. వ్యాధ్యం తెలుసుకోవాల్సిన వస్తువు ఏంటంటే కరెక్ట్ గా చెప్తుంది, వాస్తవాన్ని వివరిస్తూ చెప్తుంది. అత్ర అంటే అంతేకాకుండా వస్తు శివధం, శివధం అంటే శుభప్రదమైంది, తాపత్రయాన్ని నిర్మించేది. అంటే శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వా పరాయరీశ్వర, కిం ఎందుకు, వా ఇంకా, పరాయర్ అంటే వేరేవి, ఈశ్వరుడైన భగవంతుడే మహాముని రూపంలో అంటే వ్యాధివాసుడి రూపంలో వచ్చి కృతే రాశాడు. కృతి అంటే చేయడం, కృత అంటే చేయడం. ఏం చేశాడు? రాసి పెట్టాడు. నేను ఈ శ్రీమద్ భాగవతే, ఈ భాగవతాన్ని భగవంతుడే వ్యాధివ్యాసుడి రూపంలో వచ్చి రాసి పెట్టాడు కాబట్టి వేరే శాస్త్రం అవసరమే ఉంటుంది. అంటే భాగవతాన్ని చదివితే, భాగవతాన్ని తెలుసుకుంటే వేరే శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు, వేరే శాస్త్రాలను తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వేరే శాస్త్రాలని మనం వినాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి కావాలి. సద్యో హృదయ వరుద్యతే అత్ర కుతుబి సుశ్రుతి తత్క్షణాత్ ఒక క్షణమైనా సరే నేను వింటే అదే సద్య అంటే దేవాదేవుడు భగవంతుడు హృదయ వరుద్యతే హృదయంలోకి ప్రవేశిస్తాడు. సుశ్రుభి అంటే శుశ్రుషుభి అంటే శుశ్రుభి అంటే వినాలనుకున్న కోరిక కొడితే, వినాలని కోరిక పుట్టిన వెంటనే భగవంతుడు వారి యొక్క హృదయంలో ప్రవేశిస్తాడు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటారు, వినాలక్కర్లేదు, వినాలైనా అప్పటికప్పుడు సంకల్పం చేసుకున్నా సరే వాళ్ళ హృదయంలో కూడా భగవంతుడు కూర్చునిపోతారండి. రెగ్యులర్ వినాలనుకోలేదు, ఎప్పుడు వినని వాడు ఈ రోజు వినాలనుకున్నా సరే భగవంతుడు ఆ హృదయంలో కూర్చుంటాడు. ఎప్పుడైతే హృదయంలో కూర్చున్నాడో ఆటోమేటిక్ గా భాగవతం వింటున్నప్పుడు భగవంతుడు ఎప్పుడైతే ఆ హృదయంలో కూర్చున్నాడో హృదయం పరిశుద్ధం అయిపోతుంది. చేత ఒక్కసారైనా పొరపాటున భాగవతాన్ని వింటే వారి హృదయంలో భగవంతుడు కూర్చోవడం వల్ల ఆ శుద్ధీకరణ అనేది అలా ఉండిపోతుంది. చూడండి, బృందావనం, అయోధ్య లాంటి ఇటువంటి పుణ్యక్షేత్రాలు మనం చూస్తుంటాం. అవి ఇప్పుడు చూడడానికి చెత్తగా కనబడవచ్చు, మురికి కాలువలతో కనబడచ్చు, పందులు తిరుగుతూ ఉండొచ్చు, ఆవు పేడలు కనబడచ్చు, లేదా జనాలు అక్కడ రోడ్ల పక్కన అంతా స్టూలు యూరిన్ పాస్ చేస్తూ ఉండొచ్చు. అయినా సరే దాని యొక్క పవిత్రత ఇప్పటికీ అలాగే ఉంటుంది, అది మారదు. మా మహారాజు గారు ఒక లెక్చర్లో చెప్తుంటారు, ఆయన మొట్టమొదటిసారిగా వారణాసి వెళ్ళారు. వెళ్తే అందరూ గంగా స్నానం గంగానదికి వెళ్ళారు. వెళ్ళి చూస్తుంటే ఆ నీళ్ళు ఎలాగున్నాయంటే, కొద్దిగా పైనుంచి చూస్తే పైన మొత్తం వారణాసి నది తాలూకా, ఆ వారణాసి నగరం తాలూకా మొత్తం డ్రైనేజ్ అంతా దాంట్లో కలిపేస్తున్నారు. ఇంకో పక్క గేదెలు కడుగుతున్నారు, ఇంకో పక్క ఏమో ఆ శవాలు కాల్చే సగం కాలిన శవాల్ని గంగలో తోసేస్తున్నారు, ఆ బూడిదని కూడా తుడిచేస్తున్నారు. కొంతమంది పూజలు చేసే పూజలు చేసిన పూలు అవన్నీ కూడా దాంట్లోనే కలిపేస్తున్నారు. అంత చెత్తగా కనబడుతున్నారు. ఇక్కడ జనాలు మాత్రం చాలా పవిత్రంగా స్నానం చేస్తున్నారు. మహారాజు అన్నారట, ఏంటి అసలు ఇది అను ఫస్ట్ సారి వెళ్దాం కాబట్టి ఆయన ఇంత చెత్త నీళ్ళు ఇలా చేస్తున్నారు అప్పుడు అనుకున్నారట, నా వెస్టర్న్ కాన్సెప్ట్ నేను బయట తీసేయాలి. వెస్టర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటి? శుద్ధంగా కనబడితేనే శుద్ధమైన వాటర్, లేకపోతే శుద్ధమైన వాటర్. కానీ గంగ ఎలా కనబడినా దాని పవిత్రత కూడా కోల్పోదు. దాంట్లో స్నానం చేస్తే దానికి వచ్చే ఫలితమే వేరు. సో అదేవిధంగా ఈ క్షేత్రాలన్నీ కూడా ఇప్పుడు చెత్తగా కనబడచ్చు, మురికి నీళ్ళకి కనబడచ్చు, కాలువలు రోడ్డు మీద ప్రవహిస్తూ ఉండొచ్చు, లేదంటే జంతువులు ఎక్కడ పడితే అక్కడ కూర్చుని గందరగోళం చేయొచ్చు, చెత్త వేయచ్చు. కానీ వారి పవిత్రత ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది.
అదే విధంగా ఒక్కసారి మన హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తే తర్వాత మనం ఎంత చెత్త మన దాంట్లో వేసినా, ఎంత కల్మషాలు ఇవన్నీ పోయినా సరే, ఆ భగవంతుడు కూర్చొని ప్రదేశం అప్పటికి కూడా అలాగే శాశ్వతంగా అది శుభ్రంగా ఉండిపోతాం. ఆ పవిత్రత వల్ల ఆయన ఎప్పుడొకప్పుడు అది బయటపడతాం. భాగవతాన్ని మనం ఒక్కసారి విన్నామంటే, విన్న ప్రతి స్టేట్మెంట్ ఏదో ఒక రోజు మనకి జీవితంలో మనకు గుర్తుకొచ్చి మనకు ఇక్కడ ఉపయోగపడుతుంది. అది భాగవతంలో గొప్పతనం. అటువంటి మనం నిజంగా వినాలి, భాగవతాన్ని తెలుసుకోవాలని చెప్పి శ్రద్ధతో వింటే దాని ఫలితం ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. శ్రద్ధగా వినడం కాకపోయినా ఏదో పొరపాటును విన్నా సరే వింటేనే దానికి అంత ఫలితం అయితే, నిజంగా పూర్తి విశ్వాసంతో శ్రద్ధగా వినాలన్న తపంతో వింటే భాగవతం తాలూకా మహత్యం, దాని యొక్క అది చేసే ప్రక్షాళనం ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ భాగవతం అనేది చాలా స్పెషల్. అదే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, మళ్ళీ తాత్పర్యం చదువుతాను. భౌతిక భావన ప్రేరిత ధర్మములన్నింటినీ సంపూర్ణంగా నిరసించి మాత్సర్య రహితులైన భక్తులను అవగతమనచుకొని గల పరమోత్కృష్ట సత్యమును ఈ భాగవత పురాణం ప్రతిపాదించుచున్నది. వేద్యం ప్రతిపాదన తెలుపుతుంది. పరమోత్కృష్ట సత్యం అన్నది మాయకు పరమైన సత్యమై ఉండి సర్వులకు మంగళప్రదాయకమై ఉన్నది. ఏది మంగళప్రదాయం అంటే శివదం వాస్తవం, శివదం. అట్టి సత్యము త్రివిధ తాపమును సమూలముగా నివసింపజేయును. తాపత్రయం మూలము మహాముని అనేది వ్యాధివ్యాస నుంచే రచించబడిన శ్రీమద్ భాగవతం భగవతానుభూతిని పొందుటకు సర్వ విధంగా యోగం అయినప్పుడు వేరే గ్రంథం యొక్క అవసరమే ఉన్నది. దీని ద్వారా మనం భగవంతుని తెలుసుకోగలం. వేద్యం, వాస్తవం, మన వస్తువు ఆధ్యాత్మిక జీవన విధానానికి, ఆధ్యాత్మిక మన సాధనకి మూల వస్తువు ఏమిటని మనం తెలుసుకోగలిగినప్పుడు, ఎవరి కోసం చేయాలని తెలుసుకున్నప్పుడు మరి వేరే గ్రంథాలు మనం అవసరమే ఉంది. శ్రీమద్ భాగవత సందేశం మనుషులు శ్రద్ధతో అనుభవంతో శ్రవణ చేసినట్టుంటే తత్ జ్ఞానం వచ్చే దేవదేవుడు హృదయం సృష్టాడుతున్నాడు. ఎప్పుడైతే మనం శుశ్రూషుభి అంటే వినాలనే, శుశ్రు అంటే వినడం, శుశ్రూషుభి అంటే అభిలాష, అంటే వినాలని అభిలాష ఉండడం. శుశ్రూషుభి అంటే వినాలని కోరిక ఉన్నవాడు అని అర్థం. ఎవరికి వినాలని కోరికుంటుందో అటువంటి వాడికి వెంటనే తత్క్షణ ఇమీడియట్ ఆ క్షణంలోనే హృదయంలో హృదయ వరుద్యతే, హృదయ అంతరాల్లోకి ఆయన ప్రవేశిస్తాడు భగవంతుడు. ఇక్కడ ఈ తాత్పర్యం కూడా చాలా పవర్ఫుల్ తాత్పర్యం. ఇది కూడా మనం చదువుదాం మొత్తం. ధర్మమునందు ధర్మ కార్యములు, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ సుఖము, అంతిమ భవబంధు విముక్తి అనే 4 ప్రధాన అంశాలు విడి ఉన్నవి. ధర్మం అంటేనే పురుషార్థాలని అర్థం. ధర్మార్థ కామ మోక్షం. ధర్మం అంటే ధర్మ కార్యాలు, దానివల్ల ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ భోగం, అంతలో భవబంధు ముక్తి అని 4 ప్రధానం ఉంటాయి. ధర్మహీనమైన జీవితం అనాగరికమైనది. ఇటువంటి ధర్మం అంటే నాకు ధర్మం ఏమిటి అని తెలుసుకోకుండా జీవించితే అది అనాగరికమైనది, అంటే నాగరికత లేనిది. వాస్తవమునకు ధర్మాచరణముతోనే మానవ జీవనము ఆరంభం. మానవ జీవితం అంటేనే ధర్మంగా నిర్ణయించుకోవడం. అందుకని ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మం తర్వాత అర్థం వస్తుంది. అర్థం అంటే నాకు ఏమిటి, దీంతో వచ్చిన ప్రయోజనం ఏమిటి అని తెలుసుకో అని ఆలోచించుకోవడం. అది
అర్థం. నాకు వచ్చే ప్రయోజనం ఆలోచించడానికి ముందే ధర్మం అన్నది వస్తుంది. ధర్మంతో ప్రయోజనం ఉన్నా లేకపోయినా ధర్మం అనేది పాటించాలి. అది మానవ జీవితం ఫస్ట్ లక్షణం. దాని తర్వాత నేను పాటించాను కాబట్టి దీనికి వచ్చిన వల్ల లాభం ఏమిటి, ఈ లాభంతో నేను ఏ విధంగా సుఖంగా ఉండగలను, అది మూడు. ఇవన్నీ తర్వాత ఆలోచనలు. సో మానవ జీవితం అంటేనే ధర్మంతో స్టార్ట్ అవుతుంది. ఆ ధర్మపరాయణ లేకపోతే అది కష్టం. అందుకనే కానీ ధర్మ ఆహారము నిద్ర భయం మైదనం అనేవి జంతు జీవుల లక్షణములు. అట్టి మానవులకు జంతువులకు సమముగానే ఉన్నవి. ఆహార నిద్ర భయమైదం ఈ నాలుగు మనుషులకి జంతువులకి సమానం. అవి ఆహారం తింటే మనం ఆహారం తింటాం, నిద్ర అవి పడుకుంటే మనం పడుకుంటాం, భయం అవి రక్షించుకుంటే తమను తానే మనం కూడా రక్షించుకుంటాం, మైదును అవి కూడా పిల్లలు కంటుంటే మనం అనుకుంటాం. మరి వాటితోటి మనం సంతృప్తి పడితే మన జీవితానికి ఆ జీవితానికి తేడా ఏమీ లేదు. మనం మానవులం గొప్ప జంతువుల కంటే గొప్ప వాళ్ళం అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఒకటే కారణం. ఏంటది? మనం ధర్మాన్ని పాటిస్తాం, వాటికి ధర్మంతో సంబంధం లేదు. అదే తేడా. కానీ ధర్మమే మానవుల ప్రత్యేక ధర్మము. మనుషులకి జంతువులకు ఉన్న తేడా ఏంటి? ధర్మం. మనం ధర్మం అంటూ మనకు ఉంటుంది, వాటికి అది ఉండదు. అంతే తేడా. అవి కుళ్ళిపోయినవి అన్ని తింటాయి, మనం తినం. అవి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాయి, మనం పడుకోం. ఎలా పడితే అలా పడుకుతాయి, అలా మనం పడుకోలేదు. ప్రతి చిన్న విషయానికి అవి గొడవలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక కుక్కకి మరి ఒక చాక్లెట్ ఒక బిస్కెట్ ఇచ్చారు, రెండో కుక్కకి ఇస్తున్నారు అనుకోండి. ఆ రెండు ఏది బలమైంది అది అక్కడికి వెళ్ళి దాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి దాన్ని తరిమేసి తింటారు. అంటే బలహీనమైందని తిన్నప్పుడు దానికి ఇచ్చినా సరే అది బలహీనమైందని కూడా తిన్నప్పుడు చేస్తుంది. కానీ మనుషులు అన్నాక అలా కాదు. ఇంకా మనకి ఇచ్చారు కాబట్టి మంది వాళ్ళది. ఇప్పుడు మనుషులు కూడా తయారైపోతున్నారు అనుకోండి, అది ఇది రెండు తీసుకుంటున్నారు. అది జంతు ప్రవృత్తి. అంచేత ఇటువంటి ఈ జంతు ప్రవృత్తులు మన ధర్మం అంటూ మనం మర్చిపోతున్నప్పుడు అది జంతు ప్రవృత్తి. బలహీన దేశాలని బలవంత దేశాలు ఆక్రమించుకోవడం, లేదంటే బలమైన బలహీన మనిషి ఆస్తి వస్తుంది, వీటిని వాడుకోవడం, ఇటువంటి చేస్తుంది జంతు ప్రవృత్తి. ధర్మం అనేది అలా కాదు. ధర్మం అంటే ఏంటి? యాక్చువల్గా బలవంతుడు బలహీనుడిని రక్షణ ఇవ్వాలి, అది నిజమైన ధర్మం. ఆ రక్షణ ఇవ్వకుండా ఆసరాగా ఉంది కదా, ఏమనలేడు కదా అని చెప్పి తీసుకున్నప్పుడు అది జంతు ప్రవృత్తి. సరే, ఈ విధంగా ఈ ధర్మాన్ని మనం చేయాలి. అనగా ధర్మపాలన లేనిదే మానవ జన్మ పశు జన్మతో సమానము కాగలదు. కనుకనే మానవ సంఘమునందు ఆత్మానుమల ప్రయోజనకి ఏదో ఒక రూపంలో ధర్మం నెలకొని ఉన్నది. భగవాన్తో మనుషులకు గల నిత్య సంబంధం అట్టి ధర్మం సూచించను. అది ఆ విధంగా అనుకుంటే భగవంతుడు మన అందరి నుంచి అన్ని లాక్కోగలడు కదా. ఆయనకంటే బలవంతులు ఎవరు లేరు. ఆయన మనలాగా ఆలోచించుంటే మనలో మనం ఈరోజు ఏమి చేయలేదు. ఆయన పైకి వచ్చి మనకేం చేస్తాడు? మనం రక్షిస్తూ ఉంటాడు. ఆయన బలహీనం రక్షిస్తూ ఉంటాడు, రక్షణ కల్పిస్తూ ఉంటాడు. అది ధర్మం. తను ప్రవర్తిస్తూ అదే ధర్మాన్ని మనకి చాటి చెప్తున్నాడు ఆయన. అది మనం చేయనప్పుడు మనం కూడా పశువులతో సమానం. మనం ఆ ధర్మాన్ని నిలిచాలి. మానవ నాగరికత యొక్క ప్రాథమిక స్థితిలో మనుజుని యందు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవాలనే భావన అధికంగా నుండును. మానవ నగర ప్రాథమిక స్థితిలో మనందరూ పత్రం చెలాయించాలని చూస్తూ ఉంటాం. అది మనం మన జీవితంలో చూసుకోవచ్చు. చిన్నపిల్లలు చూడండి,
చిన్నపిల్లలకి ఏమైనా ఉందనుకోండి, వాళ్ళకి అన్ని కావాలి. ఉం? ఇప్పుడు గ్లాసులో నీళ్ళు ఉంటాయి, వాడికని ఇచ్చాం, ఆ నీళ్ళు ఏమంటే ఐస్ అనుకోండి, ఏడుస్తాడు. అలా నా గ్లాస్ నా నీళ్ళు తీసిన నీళ్ళే దొరకనట్టుగా గ్లాసు నీళ్ళు ఉన్నా, పక్కన బింది నీళ్ళు ఉన్నా సరే గ్లాసు నీళ్ళు ఐస్ అని చెప్పి ఏడుస్తాడు. అందుకని ఇది నాది ఎవరు ముట్టుకోవడానికి లేదు. పెత్తనం. అందుకే చిన్నపిల్లలు ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుస్తుంటారు? వాళ్ళు తక్కువ అని కాదు, వాళ్ళకి అన్ని కావాలి, అన్ని ఆలు అనుకునేది జరగాలి. అలాంటిది కొంత పెద్ద స్థాయి వచ్చాక అర్థం చేసుకుంటుంటాం. పెద్ద అయ్యాక తమ్ముడికి ఇచ్చేయంటే ఇచ్చేస్తారు, చెల్లికి ఇచ్చేయాలంటే ఇచ్చేస్తారు, కొద్ది ఇచ్చుకోవడం నేర్చుతూ ఉంటాం. కానీ ప్రాథమిక స్థాయిలో మనందరం ఏడుస్తూ ఉంటాం. ఇంక పెద్దగా మళ్ళీ స్వార్థపరుతం అయినప్పుడు మళ్ళీ మాది అదే మొదలు. సో ఈ విధంగా ప్రాథమిక స్థాయిలో అందరం కూడా ఈ భౌతిక ప్రకృతి మీద వీటి మీద ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అనగా అటు స్థితిలో ఇంద్రియ తృప్తికే నిరంతరం స్పర్ధలు కొనసాగుతున్నాను. అందరూ పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు కాబట్టి ఏమవుతుంది, అక్కడ మనస్పర్ధలు వస్తుంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటున్నారు, నేను ఇద్దరు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రాబ్లం, ఒకరు ఇచ్చేయాలి, ఒకరు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రాబ్లం. అంచేత ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రయత్నం చేయాలనుకుంటే స్పర్ధ కలుగుతుంది. అటువంటి స్పర్ధాపూరిత భావనలో మనుషుడు తన దృష్టిని ధర్మం వైపు మళ్లించి ఏదో ఒక భౌతికమైన దానిని పొందుటకు ధర్మ కార్యములను లేదా పుణ్యకార్యములను వనరింప సమకట్టును. ఎప్పుడైతే ఇటువంటి ఈ పెత్తనం చెలాయించడానికి ప్రయత్నిస్తూ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా ఆయన ఈ ధర్మపూరితమైన భావనలోకి వస్తారు. ఈ రోజు భాగవతంలో ఒక బ్రహ్మచారి చెప్తున్నారు ఆయన జీవితంలో. ఆయన బ్రహ్మచారిగా జాయిన్ అయిపోయాడని చెప్పి వాళ్ళ తమ్ముడు కోపం వచ్చి భక్తి చేయడం మానేశాడు. అందరూ భక్తి చేస్తుండేవాడు. ఎప్పుడైతే జాయిన్ అయిపోయాడో కోపం వచ్చి మానేశాడు. నేను చేయని భక్తి చేయని ఇదంతా మీరంతా మోసగాళ్ళు, మీరేమో ఇలాగా మనుషుని తీసుకెళ్ళిపోతారు, అది ఇది అని చెప్పి కోపం వచ్చి మానేశాడు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడట. ఫోన్ చేసి చెప్తున్నాడట, నేను 2 సంవత్సరాల్లో అందరి ఇళ్ళకి తిరిగాను, చాలా ప్రదేశాలకు వెళ్ళాను, మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను, అందరి దగ్గరికి వెళ్ళాను. నేను చెప్తున్నాను మనస్ఫూర్తిగా, భక్తుల మధ్య ఉన్న స్వార్థరహితమైన ప్రేమానురాగాలు ఇంకెక్కడ ఉండవు. నువ్వు ఎట్టి పరిస్థితి కూడా ఇస్కాన్ వదిలే రావద్దు, అక్కడే ఉండండి. అంటే అది ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే మనకి ఈ జనాలు ఫ్రస్ట్రేట్ అయిపోతారో అప్పుడు మళ్ళీ భక్తి మీదకి వస్తారు. దాంట్లో ఒక మహపత్ర కంపెనీ ఒక ఆయన ఉన్నాడు తెలుసు, అందులో వాళ్ళ అబ్బాయి అలాగే 12 సంవత్సరాలు అప్పుడు కాలేజీ అంతకుముందు బాగానే ఉండేవాడు, రంజాలతో తిరుగుతుండేవాడు అన్నయ్య. తర్వాత ఒక డిగ్రీకి వచ్చాక ఆయన నేను ఇవన్నీ చేయలేను, నేను నా జీవితం నేను అందరిలా బతకాలనుకుంటున్నాను చెప్పి వెళ్ళిపోయాడు. భక్తి మానేసి అన్ని అలవాట్లు చేసుకోవాలని. ఎందుకంటే కాలేజీలో అందరూ రిచ్ పిల్లలు, అందరికీ అన్ని రకాలైన అలవాట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈయనేమో చూస్తే ఇలా కొంటే అందరూ ఎగదాలు చేస్తామని చెప్పి. కానీ వెళ్ళారు, కానీ 6 నెలల్లో వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడతారు. అంటే వచ్చి మా గురువు గారి దగ్గర వచ్చి చాలా బాధపడతారు, ఇలాగ మీ అంతా అనుకోలేదు, ఏం అడగలేదు, అనుకోలేదు, ఏం లేదు, ఇన్ని రోజులు ఇంత ప్రసాదం తిన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. 6 నెలల్లో మళ్ళీ వెనక్కి వచ్చి అదంతా దరిద్రం, నాకు అర్థమైంది, ఇది బెస్ట్, నేనేది చేయలేను, కానీ నేను అక్కడికి వెళ్ళను, మీలా నేను భక్తి చేయలేను, నేను ఆ లోకంలోకి వెళ్ళలేను అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తుంది. అంచేత ఒకసారి ఈ భక్తుల సాంగత్యాన్ని అనుభూతి పొందినవాడు బయట మళ్ళీ దాన్ని భోగించలేడు. ఇందులో ఉన్న ఆనందం వేరు. ఇందులో కష్టాలు వస్తాయి కాదను, కానీ స్వార్థమైతే ఉండదు. తాత్కాలికమైన ఇవి ఉంటాయి, అసౌకర్యాలు ఉండి దానివల్ల ఇబ్బందులు కలగచ్చేమో, కానీ
నిజంగా ఒక మనిషిని అంతం చేసి ఆయన నాశనం చేయాలన్న తాపత్రయంలో ఎవరు ఉండరు. భౌతిక లోకంలో అయితే అది అంతవరకు వెళ్ళిపోతుంది. అంచేత ఇది ఎప్పుడైతే మనుషులు అలాగ ప్రయత్నించి ఫ్రస్ట్రేట్ అయిపోతారో అప్పుడు వాళ్ళు లాస్ట్ లో మిగిలేదేంటి ఇలాగా ఏదో ఒక పుణ్య కార్యము ధర్మ కార్యాలు చేయడం చేస్తారు సమగ్రం. ఒకవేళ భౌతిక లాభములు వేరు మార్గము ద్వారా లభించవచ్చు, అతను ధర్మ మార్గము త్యజించును. అంచేది ఇవన్నీ ఎందుకు? వాళ్ళు నిజంగా ధర్మం మీద ఆశ వల్ల కాదు, ధర్మం మీద నమ్మకం వల్ల కాదు, మిగతావన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఈ విధంగా నేను ఈ విధంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి వస్తాను. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశాను, ఏం చేసినా సరే ఫెయిల్ అవుతున్నాను అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తారు? జాతకం దగ్గరికి వెళ్తాను, జాతకాలు చూపించుకుంటాం. ఏమవుతుంది? నీ జాతకంలో బిజినెస్ లేదు, ఈ పూజ చేస్తా వద్దంటే అప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఇలా పూజ చేస్తాం. అదే ఆ పూజ ముందు చెప్పామనుకోండి చేయడు. ఎందుకంటే సక్సెస్ అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు అన్ని ఫెయిల్ అవ్వడం వల్ల అప్పుడు జాతకాలు చూస్తారు, చూస్తారు, ఎక్కడ ప్రాబ్లం, ఏం పూజ చేయాలి, ఇవన్నీ. ఒకసారి ఆ పూజ మళ్ళీ సక్సెస్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మామూలు అన్ని మర్చి. అంచేత ఈ ధర్మం అనేది ఎందుకు పాటిస్తారు అంటే నమ్మకం ఉంది కాదు, తన స్వప్రయోజనాలు తీర్చుకోవడం కోసం. ఆ ప్రయోజనాలు వేరే విధంగా తీరుతాయంటే ధర్మాన్ని కూడా చేస్తారు. ఎవరైనా మనిషి నీ బిజినెస్ నీకు చూసుకుంటే నీకు ఎంత ఇస్తాను, నువ్వు ఎవరి మానేయని మానేస్తావు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మతాలు మార్చుకోవడానికి ఇవన్నీ కారణాలు అవే. వాళ్ళు మర్చిపోతున్నారు ఎన్ని చేసినా వాళ్ళ కర్మానుసారం ఏది ప్రాప్తం అదే ప్రాప్తం అవుతుంది. ఇంత తప్ప వేరేం చేయలేము. మతం మారినంత మాత్రమే కర్మ మారిపోదు. అది తెలుసుకోక ఏదో అలా చేస్తే నా ప్రయోజనాలు తీరిపోతాయేమో అని చెప్పి మతాలు మార్చుకోవడం, లేదంటే ఏవో ఈ పూజలు మార్చేయడం, ఈ భగవంతుని తీసి ఆ భగవంతుని పెట్టుకోవడం. ఈ రోజేమో శివభక్తులు, రేపేమో దుర్గా భక్తులు, ఎల్లుండేమో ఆంజనేయ భక్తులు, తర్వాత హరే కృష్ణ భక్తులు ఇలా మారిపోతూ ఉంటారు. ఎందుకంటే ఏదైతే పని చేస్తుందో తెలియదు, ఏది పని చేస్తే నిజానికి అది నిజమైన ధర్మం కాదు. నిజమైన ధర్మం అంటే ఏంటంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో రంతి దేవుడు పాపం ఆయన 10 నెలలు ఉపవాసం ఉన్న తర్వాత తిండి దొరికితే కూర్చున్న టైంలో మళ్ళీ వస్తారు, వచ్చి చండాలు తీసుకెళ్ళి మొత్తం ఇచ్చేస్తాడు, ఆగలేదు. అది ధర్మం, తన స్వప్రయోజనంతో సంబంధం లేదు. సో ధర్మం అనేది ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు ఏ పరిస్థితుల్లో దాన్ని అవలంబించాలి. అంటే మామూలుగా ఇప్పుడు ఎవరికైతే ధర్మం మీద నమ్మకం లేదో వాళ్ళు ఏం చేస్తారు? ఆ ధర్మాన్ని ఆ స్వలాభాలు పొందడం కోసమే ఆచరించడం ప్రయత్నిస్తుంటారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నవి వేరే విధంగా లభిస్తాయంటే ఆ ధర్మాన్ని వదిలేస్తారు. అటువంటి నేటి నవనాగరిక పరిస్థితి ఇప్పుడున్న ప్రజెంట్ మోడర్న్ సివిలైజేషన్ తర్వాత పరిస్థితి ఇదే ఉంది. అందరూ అంతే చేస్తారు. మన అవసరం ఉన్నంతసేపు ఏంటంటే ఎంత మంచి వాళ్ళంటే 10 సార్లు ఫోన్లు చేస్తారు, ఇచ్చేస్తారు. ఒకసారి అవసరాలు తీరిపోతే మొత్తం అన్ని ఇదైపోతాయి. మనుషులు ఆర్థికంగా పురోగతి చెందుతున్న కారణంగా ధర్మమునందు అభిరుచిని కలిగి ఉండలేదు. మనిషి ఎప్పుడైతే ఆర్థికంగా పురోగతి చెందుతుంటాడో ధర్మం మీద నమ్మకం తగ్గిపోతూ ఉంటాడు. జపాన్ లో ఉన్నప్పుడు వాళ్ళు అంటుండేవారు, మేము పూజలు పునస్కారాలు చేయట్లేదు, ఎందుకంటే మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మీరు ఇండియా వాళ్ళు కష్టాల్లో ఉంటారు కాబట్టి మీరు పూజలు చేయాలి, మీరు పూజలు చేయట్లేదు అంటుండేవారు. వాళ్ళ తాలూకా ధర్మం అంటే అది వాళ్ళ దృష్టిలో ధర్మం అంటే కష్టాలు ఉన్న వాళ్ళే పూజలు పునస్కారాలు భగవంతుడి దాన్ని నమ్ముకోవాలి, లేకపోలేదు. అది ప్రతి ఒక్కరిలోనే వస్తుంది. అందుకని డబ్బు ఉంటే కూర్చోండి, మనం ఇప్పుడు వెళ్తే మనం మొక్కుతాం, డబ్బు మనకి వచ్చి మంచి సూటి బూటి చేసుకుంటే మనం అలా మొక్కం, దండాలు ప్రణామం చేయలేము, ఎందుకు బట్టలు మాసిపోతాయి.
నార్మల్ చీర కట్టుకుంటే పర్వాలేదు, పట్టు చీర కట్టుకుని దానిలో చేస్తారా? చెయ్యి. పట్టు చీర అడిగిపోద్ది, బురద అయిపోద్ది, మళ్ళీ డ్రై క్లీనింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకు వచ్చింది అంత? సో ఇలాగా అదే సూటి బూట్ వేసుకుంటే వంగం. సో ఇదేంటంటే మన స్థాయి పెరుగుతున్న కొద్దీ మన ధర్మాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మనకన్నా చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం దాన్ని మనం ఇడగంటాం, పెద్దవాళ్ళు అయితే కొద్దిగా దాన్ని వచ్చేస్తాం. ఇలాగా ఏంటంటే మన స్థాయి వాళ్ళు పెరుగుతుంది. అందుకని ఆర్థిక పురోగతి చెందిన కారణం ధర్మం అభివృద్ధిని కలిగి ఉండట్లేదు. కనుకనే దేవాలయాలు, మసీదులు, క్రైస్తవ మందిరములు నేటి కాలమున దాదాపు నిర్మానుషములై ఉన్నవి. నేటి జనం తన పూర్వం నిర్మించిన దేవాలయముల యందు ఏమాత్రం ఆకర్షణ కలిగి ఉండగా కర్మాగారములు, విక్రయ స్థానములు, చలనచిత్రశాలల ఎడ ప్రీతిని కలిగి ఉన్నారు. అంచేత ఆర్థిక అభివృద్ధి చెందడం వల్ల ధర్మం మీద ఇది పోతుండడం వల్ల అప్పుడు దేవాలయాలకు ఎవరు వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. ఇవన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ప్రభుపాద వారు వెళ్ళినప్పుడు ప్రభుపాద వారు 2-3 చర్చిలు కొనేశారు. కనీసం ఇస్కాన్ మందిరాలు స్టార్ట్ చేశారు. దాంట్లో ఇంకా చర్చిలన్నీ ఖాళీ అయిపోయాయి, ఎవరు రావడం లేదు, మెయింటైన్ చేయడం కూడా కుదరడం లేదు, నమ్ముకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా నమ్మకం పోవడం వల్ల ఇవన్నీ పోతున్నాయి. నేటి ఇప్పుడు అంతా దేని మీద ఉంది? ఫ్యాక్టరీస్ మీద, మాల్స్ మీద, సినిమా హాల్స్ మీద, వీటి మీద ఎక్కువ మోదు ఉంది. ఆల్రెడీ డిమాండ్ పెరుగుతుంది. అనగా ధర్మాచరణ కేవలం ఆర్థిక అభివృద్ధి కొరకు మాత్రమే జరుగుతుందన్న విషయాన్ని నిరూపించుతున్నది. అంటే ధర్మాచరణ దేనికి? ఓకే, దానివల్ల నేను ఆర్థికంగా పెరుగుతానంటే ధర్మం చేస్తాను. ఎవరైనా జనాలు దాన ధర్మాలు చేసినా, లేదంటే ఒకరు సహాయపడినా, ఏం చేసినా సరే వాళ్ళ వెనకాల దాకా ఓటేటి నేను 10 రూపాయలు దానం చేస్తే నాకు 100 రూపాయలు వస్తుంది అన్న నమ్మకం ఉంటేనే వాళ్ళు చేస్తారా? అలా నమ్మకం లేకుండా చేసేవాళ్ళు అయితే ఏ మందిరంకి వెళ్ళినా ఎవరికి వెళ్ళినా ఇచ్చేయాలి. వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు ఏ మందిరంకి వెళ్తే డబ్బులు, ఏ మందిరంకి వెళ్ళి దండం పెడితే కోరికలు తీరాయో ఆ మందిరానికి వాళ్ళు డొనేషన్ ఇస్తారు. వేరే మందిరంకి ఇవ్వం. మేము వేరే మందిరంకి వెళ్ళి నమస్కారం చేసినా వాళ్ళ కోరికలు తీరలేదు. అంచేత ఈ ధర్మం అన్నది, దానం ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయని అర్థమవుతుంది. ఇంద్రియ ప్రీతికే ఆర్థిక అభివృద్ధి అవసరమైనను ఇంద్రియ ప్రీతి యత్నము భంగపడినప్పుడు మనుజుని ముక్తిని వాంఛించి భగవాన్లో లేనివాడు యత్నించును. ఈ ఆర్థిక అభివృద్ధి ఎందుకు కావాలి? ఆర్థిక వలన ఇంద్రియ భోగం పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇంద్రియ భోగం మీద మనకి చేయలేకపోతున్నాం, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు భగవంతుడికి వెళ్ళాల్సి వస్తుంది. భగవంతుడి మీద, భగవంతుడి వైపు చూస్తుంటాం, ఆయన్ని సరదాగా తీసుకోవాలనుకుంటాం. చూడండి, నేను ఫ్యాక్టరీ మొదలు పెట్టాను, బాగా జరుగుతుంది, డబ్బులు అయ్యాయి, మంచి పెళ్లి చేసుకున్నాను, మంచి భార్య వచ్చింది, అన్ని వచ్చాయి, పిల్లలు లేరు. ఏం చేస్తాను? అప్పుడు మందిరాలు తిరుగుతూ ఉంటాం కదా. ఎందుకని? ఇక్కడ ఏసీ కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ అది కూడా ఒక ఇంద్రియ భాగం. పిల్లలు ఉండడం కూడా ఒక ఇంద్రియ భాగం. పిల్లలు అని చెప్పుకోవడానికి కూడా నాకు కష్టం. అంచేత పిల్లలు కూడా కావాలి. ఆ ఇంద్రియ భాగం తీర్చుకోవడం కోసం నేను రకరకాల దాన ధర్మాలు చేస్తాను, మందిరాలు కడుతుంటాను, అవి చేస్తుంటాను, ఇవి చేస్తుంటాను. అవన్నీ దేనికోసం? నా ఇంద్రియ భాగం కోసం. ఇంకా అవన్నీ లేవనుకోండి, ఇంకా అన్ని చేసినా సరిపోతే అప్పుడు విరక్తి వస్తుంది జీవితంలో. ఎందుకు ఈ సంపాదన అని అప్పుడు అసలు చాలా మంది ఉన్నారు నా దగ్గర. ఇవన్నీ చాలా మంది వస్తున్నారు మా దగ్గర. మా పిల్లలు లేరండి, ఎవరు లేరండి, ఆస్తుపాస్తులు ఉన్నాయండి, దీని తర్వాత ఇసుకానికి ఇచ్చేద్దాం అంటున్నారు. ఏం చేస్తారు? తీసుకోండి, మాకు చిన్న రూమ్ ఇవ్వండి, మేము ఎక్కడ మూలన ఉంటాం. ఇలాగా వైరాగ్యం వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఏం చేయలేని పరిస్థితి. సో ఎప్పుడైతే ఇంద్రియ భాగం కూడా చేయలేని పరిస్థితి వస్తుందో ఫ్రస్ట్రేట్ అయిపోతారు, అప్పుడు వైరాగ్యం వైపు వస్తుంది. ఆ వైరాగ్యంలో అటువంటి వైరాగ్యానికి ఉత్కృష్టమైన ఏంటి? భగవంతుడితో నేను ఒకరిని అయిపోయి భగవంతుడు లీనమైపోవడం అనుకుంది. ఆ ఇంద్రియ భాగంలో కూడా ఉత్కృష్టమైన ఇంద్రియ భాగం. ఎందుకంటే మిగతా ఆటల్లో అవి ఇంద్రియ భాగం అనేది
ఒక లెవెల్లో అవుతుంటది. అదే నేనే భగవంతుని అయిపోతే నాకు నచ్చింది నేను చేసుకోగలుగుతాను. నేను ఒక వేరే వాళ్ళు ప్రార్థించాల్సిన అవసరం లేదు. అలాగే భగవంతుడు ఏ విధంగా ఆనందంగా ఉన్నా నేను ఆ విధంగా ఆనందంగా ఉన్నాను. ఇది దాని యొక్క ఉద్దేశం. అంచేత భగవంతుడు లీనం అయిపోవడం అన్నది అది కూడా ఒక ఇంద్రియ భోగమే. ఈ విధంగా వాస్తవంలో ఈ పరిస్థితి స్థితులన్నీ ఇంద్రియ భోగములు అందరూ వివిధ రకములై ఉన్నాయి. ప్రభుపాల వారు రకరకాలైన ఇంద్రియ భోగాలను వివరించారు. ఇంద్రియ భోగం అవసరమైనటువంటి పోటీలు లేనటి స్థితిని కల్పించడం కొరకే పైన తెలుపబడినటువంటి ధర్మాద కామాదులు అనేది 4 కర్మలు వేదములందు ఒక క్రమబద్ధతలో చెప్పబడినవి. ఇది ఇటువంటి ఇంద్రియ భోగం కోసం అనవసరమైన పోటీలు పడి ఒకరికొకరు ఇచ్చేసుకోవడానికి లేకుండా ఉండడం కోసమే వీటిని ఒక లైన్ లో పెట్టారు. ఫస్ట్ ధర్మాన్ని ఆచరించు, దాని తర్వాత నువ్వు ఆలోచించు దానివల్ల నాకు లాభం ఏమిటి అనేది. అంతేగాని ముందే లాభం కోసం ఆలోచిస్తే ధర్మాన్ని పాటిస్తున్నాం. కానీ అది కాదు. నాకు లాభం ఉన్నా లేకపోయినా నా ధర్మం నిర్వహించాలి. ఆ విధంగా అది. దాని తర్వాత ఆ ధర్మాన్ని పాటించడం లాభంగా నాకు కొంత ఇంద్రియ లాభం, ఈ ఫలానా లాభం వచ్చింది, దాంట్లో నేను కొంత ఇంద్రియ భావం చేస్తాను. ఇంద్రియ భావం తీరింది కాబట్టి తర్వాత నేను మళ్ళీ వైరాగ్యం చూపిస్తాను అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకున్నప్పుడు అది చెప్పారు. కానీ శ్రీమద్ భాగవతం ఇట్టి ఇంద్రియ ప్రీతికర కార్యములన్నిటినీ పరమైనది. కానీ భాగవతం అన్నది వీటన్నిటిని కూడా తిరస్కరించి వీటికంటే ఉత్కృష్టమైన దాన్ని ప్రతిపాదిస్తుంది. అందుకని పరమోత్కృష్ట పరమం అత్ర ధర్మ ప్రజలకు అయితే మాత్ర పరమ నిర్మత్సరాణ సకం పరమ. ఇది కూడా పరమమైంది. ఈ ఇంద్రియ భోగాలకి వీటికంటే పరమమైంది. ఇంద్రియ భోగములకే అరులు చాచని శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులకే పూర్ణంగా అవగతము శ్రీమద్ భాగవతము శుద్ధముకు ఆధ్యాత్మిక గ్రంథమై ఉన్నది. ఇది మామూలు వాళ్ళకి ఎక్కదు. శ్రీమద్ భాగవతం అన్నది అందుకనే బయట ప్రపంచంలో భాగవతం ఎక్కువ చెప్పుకోరు. వేరే వేరే పురాణాల్లో ఉన్న శ్లోకాలు శాస్త్రాలు అవన్నీ చెప్తారు, కానీ భాగవత శ్లోకాలు ఎక్కడ చెప్పుకోరు. ఎందుకంటే భాగవతంలో ఎక్కడ కూడా ఇది చేస్తే నీకు ఇది లభిస్తుంది, అది చేస్తే ఇది చేస్తుంది అనే విషయం ఎక్కడ కూడా ప్రస్తావించి చెప్పకూడదు, ప్రస్తావనకు రాదు. మిగతా పురాణాల్లోనే వస్తాయి. ఈ దేవతను పూజిస్తే ఇది నీకు లాభం కలగచ్చు, దీన్ని పూజిస్తే ఇది లాభం కలగచ్చు. భావన ఎక్కడ కూడా పొరపాటు కూడా ఉండదు. అందుకనే బాహ్య లోకంలో బాహ్య ప్రజానికం ఎవరు కూడా భాగవతాన్ని ఎక్కువగా కోట్ చేయరు. భాగవతాన్ని కోట్ చేసేది ఎవరు? భాగవతం ఎవరికైతే భక్తి కావాలనుకుంటారో వాళ్ళు మాత్రమే భాగవతాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రస్తావించరు. అందుకని ఇక్కడ ప్రభుపాల వారు ఏమన్నా వస్తున్నారు, శ్రీమద్ భాగవతం ఇట్టి ఇంద్రియ ప్రీతికరమ కార్యములన్నింటికీ పరమైనది. అంతేకాకుండా ఇంద్రియ భోగములకి అరులు చాచని శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులకే పూర్ణముగా అవగతమగు శ్రీమద్ భాగవతము శుద్ధముగా ఆధ్యాత్మిక గ్రంథమైంది. అంటే భౌతిక ఇంద్రియ భోగానికి అరులు చాచని వాళ్ళు అంటే ఎవరైతే పరుగులు తీయరో వాళ్ళకు మాత్రమే భాగవతం. ఎందుకని భాగవతాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? నిర్మత్సరాణం సతాం. వాళ్ళు మాత్రం ఎవరికైతే నిర్మత్సరం ఉందో, ఎవరికైతే స్వార్థపూరితమైన ఆలోచనలు లేవో వాళ్ళు మాత్రం దీన్ని అర్థం చేసుకోగలరు. మిగతా వాళ్ళు ఎవరు కూడా భాగవతాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళకి అది రుచించదు, వాళ్ళకి రుచించదు. చూడండి, ప్రహ్లాదుడికి ఎవరైనా ఏ భక్తులు చూసుకున్నా సరే వాళ్ళు కృష్ణుని పూజ చేస్తున్నంతసేపు కష్టాలే వస్తున్నాయి. కానీ మనం వేరే పురాణాలు చేస్తాం, కష్టాలు ఉన్నాడు, పలానా వ్రతం చేశాడు, దాని నుంచి విముక్తుడైపోయాడు. కానీ భాగవతాలు ఉండదు, ఒక కష్టంలో ఉన్నాడు, కృష్ణ హరినామ జపం చేశాడు, విముక్తుడైపోయాడు. ఉండదు.
దాని తర్వాత ఇంకా కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చి 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 లాస్ట్ ఇంకా అయిపోయాడు రా అన్న టైంలో భగవంతుడు వచ్చి కాపాడతాడు. అంతవరకు కష్టాలు వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. మిగతా దాంట్లో అలాగ ఉండదు. అంటే ఇది రుచించదు. భౌతిక శక్తులు జంతువుల నడుమ, మనుషుల నడుమ, జాతుల నడుమ, దేశాల నడుమ స్పర్ధలు, పోటీలు సర్వసాధారణ విషయములు. కానీ భక్తులైన వారు అటువంటి స్పర్ధ పోటీలకు దూరముగా నుండురు. అది. ఈ పోటీలు స్వార్థపూరితమైన స్పర్ధలతోటి కలుగుతున్న పోటీలు ఇవి సాధారణం భౌతిక లోకంలో. కానీ భక్తుల మధ్య అది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఈ భౌతిక వాంఛలు లేవు కాబట్టి వాళ్ళు ఇటువంటి స్పర్ధలకి వెళ్ళరు. నిత్యము ఆనందమయమైన జీవనం కలిగిన భగవద్ధామునకే చేరనున్నందున వారెన్నెన్నో భౌతిక భావనా పరులతో పోటీకి దిగరు. ఎందుకంటే అక్కడ భగవద్ధామం చేరుకుంటాం కాబట్టి, భక్తులను ప్రతి ఒక్కరు భగవద్ధామం చేరుకుంటారు కాబట్టి అక్కడ ఉంది ఆనందం అందరిది ఒకటే సమానమే కాబట్టి వాళ్ళు పోటీ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం థియేటర్లోకి వెళ్తున్నాం అనుకోండి. సపోజ్ అది ఒక బస్సు ఎక్కుతున్నాం అంటే భౌతిక జగత్తులో అవ్వదు అనుకోండి. భౌతిక జగత్తులో మన బస్సు ఎక్కితే ఫస్ట్ అందరూ దేనికి పోటీ పడతారు? బస్సు ఎక్కి బస్సు ఎందుకు ముందు ఎక్కాలి అనుకుంటారు? సీట్ కోసం. ఏ సీట్ కోసం? ముందు సీట్ కోసం. ముందు సీట్ కోసం, కిటికీ పక్కన కూర్చోడం. కిటికీ పక్క సీట్ కోసం కదా. కిటికీ సీట్ కోసం అందరూ పరిగెడుతుంటారు. అక్కడ చూడండి, అసలు ఎక్కిన ప్రతి ఒక్కరు కిటికీ సీట్ దొరుకుతుందా అన్ని ఉందనుకోండి సపోజ్. అప్పుడు ఎవరు పోటీ పడతారా? అప్పుడు కూడా పోటీ పడతారా? ముందు సీట్ కావాలి, వెనక సీట్ కావాలి కానీ అందరికి కిటికీ అంటే అలా జరగదు. ఎందుకంటే ఎవడో ఒకరికి సీట్ వస్తుంది, మిగతా వాళ్ళ పక్కన కూర్చోవాల్సి వస్తుంది. కానీ బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరికి కిటికీ సీట్ దొరుకుతుందంటే అంత తొందరపడం. అందరికి ఒకే స్థాయిలో ఒకే లెవెల్ అంటే అందరూ ఫ్రంట్ సీట్ దొరుకుతుంది. ఫ్రంట్ కిటికీ సీట్ అందరికి దొరుకుతా అన్నట్టు అనుకోండి, ఎవరు పోటీ పడరు. అది ఇక భౌతిక జగత్తులకు సాధ్యం కాదు, కానీ ఆధ్యాత్మిక జగత్తు సాధ్యం ఉంది. అది తేడా. ఆధ్యాత్మిక జగత్తులో ఫ్రంట్ సీట్లో ఫ్రంట్ కిటికీ సీట్ అందరికీ వస్తుంది. ముందు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. అప్పుడు ఎందుకు పోటీ పడాలి? ఎందుకు తోసుకోవాలి? అది ఆధ్యాత్మిక ఆనందం. అది మనం అర్థం చేసుకున్నాం. ఎలాగ సాధ్యం? అందరికి ఫ్రంట్ సీటు, ఫ్రంట్ కిటికీ సీట్ అందరికీ వస్తుంది. ఎలాగ వస్తుంది? అది మనకు అర్థం అవ్వదు. కానీ అది ఆధ్యాత్మిక జగత్తులో ఆనందం. అంచేత అందుకని భక్తులు అది తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళకి పోటీలు పడరు, వాళ్ళ మధ్య స్పర్ధలు ఉండవు. అందుకని మనం పూజ చేస్తున్నప్పుడు మనం వచ్చి భగవతం చేసుకున్నప్పుడు మన శత్రువు ఎవరు పక్కన వచ్చి వాడు కూడా భగవతం చేస్తున్నాం అనుకోండి, మనం వాడిని ఇష్టపడం. ఎందుకంటే పక్కన ఎవరు పూజ చేస్తున్నా మనం పట్టించుకో. మన బాధలేమో మనం చెప్పుకుంటాం, మన పేదలు మన కోరికలు మనం చెప్పేసుకుంటాం, ఏదో బాధిస్తాం, వచ్చేస్తాం. పక్కన ఏం చేస్తున్నాం, ఏం పూజ చేస్తున్నాడు, ఎందుకు అడగాలని తెలుసు అనుకోము, వాడి మీద మనం ఏడవం కూడా. ఎందుకంటే అక్కడే మనం తెలిసిపోతుంది మనం ఎంత బయటకు వస్తే ఎంత స్వార్థంగా ఉంటాం, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు మన స్వార్థం పోద్ది. ఆయన భగవంతుని చూడగానే స్వార్థం పోదు. ఇక నిజంగా ఆధ్యాత్మిక జగత్కి వెళ్తే మరి ఎలా ఉంటామో చూసి ఆలోచించుకోవచ్చు. ఇంచేత అది స్వార్థరహితమైన, అందుకని భగవంతుని భక్తులు ఎప్పుడు కూడా ఇటువంటి పోటీలకి దిగరు. అట్టి భక్తులు కలిగి ఉన్నందునే స్పర్ధలు చెలరేగుచున్నవి. కానీ దివ్యులైన భగవద్భక్తులు అసూయ రహితులై గాక సర్వుల శ్రేయోభిలాషము అయి ఉన్నారు. వాళ్ళందరూ పైపెచ్చు. అంతేకాకుండా భక్తుల్లో ఇంకొక గురువు ఏంటి? వాళ్ళు శ్రేయోభిలాషులు. వాళ్ళు వేరేవాడు బాగుపడాలనుకుంటాడు దానికంటే. అంచేత
ఒకవేళ ముందెళ్ళినా సరే వెనకాల వచ్చిన మీరు కూర్చుని చెప్పి సీట్ ఇచ్చేస్తారు. అక్కడ అక్కడ పోటీ అక్కడ కూడా ఉంటుంది. కృష్ణుడి దగ్గరికి గోపబాలు అందరూ పరిగెట్టి వెళ్ళేవారట, నేను ముందు పుట్టుకోవాలి, నేను ముందు పుట్టుకోవాలని చెప్పి. కానీ పరిగెట్టేవారు, కానీ ఎవరు కూడా ముందు ముట్టుకోవాలనుకునేవారు కాదు. బయటకన్నా నేను ముందు ముట్టుకుంటానని చెప్పి పరిగెట్టేవారట, కానీ లోపల అనుకునేవారట నేను ముట్టుకోకూడదు, నాకంటే మిగతా వాళ్ళు ముందు ముట్టుకోవాలి, నాకంటే మా ఫాస్ట్ వాళ్ళంతా పరిగెట్టి వాళ్ళ ముందు ముట్టుకోవాలి, అలా అనుకుంటుండేవారు. నేను వాళ్ళకు ఒక ప్రేరణ మాత్రమే. నేను పరిగెడుతున్నా కానీ నన్ను చూసి నాకంటే స్పీడ్ పరిగెట్టాను, లేదా ఆ స్పీడ్ పరిగెట్టరు. వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడం కోసం నేను పరిగెడుతున్నాను స్పీడ్గా. కానీ నిజానికి నాకన్నా ముందు వాళ్ళు ముట్టుకోవాలి, అలా అనుకుంటున్నాడు లోపల. బయట మాత్రం నేను ముందు ముట్టుకోండి అనేవారు. ఎందుకంటే అలాగంటే మిగతా వాళ్ళు ఇంకా ముందు ఇంకా ఫాస్ట్గా పరిగెడతారు. అది వాళ్ళ భావన. ఈ విధంగా వాళ్ళ పోటీ ఉన్న ఆ పోటీ స్వార్థపూరితమైన పోటీ కాదు, ప్రేరణ పూర్తిమైన పోటీ, ప్రేరణ కల్పించాలన్న పోటీ. ఆ ప్రేరణతో మిగతా వాళ్ళు నాకన్నా ముందుగా వెళ్తారు అన్న భావంతో ఉండే పోటీ. భగవానుడే కేంద్ర బిందువు గల స్పర్ధారహిత సంఘం నెలకొల్పుటకే వారు తీవ్ర ప్రయత్నం చేయుదురు. ఇందాక చెప్పింది. నేటి కాలంలో సమాజవాద ధోరణితో ఈర్షారహిత సంఘం అనే భావన కూడా వాసన కృత్రిమైంది. సమాజవాది అంటే కమ్యూనిజం. కమ్యూనిజం ఏంటి? అందరూ కష్టపడాలి, అందరూ సమానంగా పంచుకోవాలి. నువ్వు మేనేజర్వి, నువ్వు 40,000 సంపాదించు, నేను వర్కర్ని 10,000 సంపాదిస్తాను, మొత్తం కలిపి 50,000 ఇద్దరు పంచుకుంటారు. నువ్వు నీకు 10,000, నాకు 10,000. ఎవరు ఇది కాదు, అది కాదు, అది కమ్యూనిజం. నిజమైన కమ్యూనిజం అది. కానీ ప్రభుపాదులు అంటారు అది కూడా కృత్రిమైన ఇదే, నిజం కాదు. ఎందుకని తర్వాత చెప్తున్నారు. దానిలో నీంత స్థానంలో పొందుటకు ఉన్నతాధికారుల మడమ పోటీ కొనసాగుతూనే ఉండను. నిజం కమ్యూనిజం అయితే ఎవడైనా అధికారం అవ్వచ్చు, కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు నేనవ్వాలని పోటీ పడతారు. మరి అప్పుడు అది స్వార్థమే కదా. ఇక్కడేమో స్వార్థం వద్దంటున్నారు, అక్కడ పోటీ ఆ పదవి మాత్రం స్వార్థంతో కొట్టాడుకుంటారు. మరి అది కూడా విధంగా వేదముల దృష్ట్యా గాని లేదా సామాన్య మానవ కలాపముల దృష్ట్యా గాని సూచించే ఇంద్రియ భోగానుభవమే భౌతిక జీవనములకు ఆధారమే ఉన్నది. ఏ విధంగా చూసుకున్నా ఇంద్రియ భోగమే భౌతిక జీవనానికి ఆధారమే ఉంది. అట్టి ఇంద్రియ భోగానుభవంలో వేదములందు 3 రకమైన మార్గం తెలుపుకున్నవి. ఇంద్రియ భోగానికి 3 రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏవో కర్మలు చేసి కర్మల ద్వారా స్వలాభాన్ని పొందడం ఒకటి. రెండోది దేవతల్ని వీళ్ళందరినీ పూజించి ఆ దేవతల లోకాలకు వెళ్ళిపోవాలని, వెళ్ళి వాళ్ళలాగా మనం కూడా భోగించాలని చెప్పడం రెండో రకమైంది. మూడోదేమో నిరంకార బ్రహ్మజ్యోతులు కలిసిపోయి దేవతల ఆయనలాగా మనం కూడా ఆనందం. ఈ 3 రకాల ఇంద్రియ భోగాలు ఉంటాయని చెప్పి చెప్తారు. వాస్తవం నాకు పరతత్వం యొక్క నిరాకార భావన ఉత్కృష్టమైనది కాదు, కానీ ఆ నిరాకార తత్వం ఉత్కృష్టమైనది కాదు. అందుకని వాస్తవం అంటే ఏదో చెప్తుంది, అందుకని వాస్తవం అని కాదు. వాస్తవం నిజానికి వాస్తవం అన్నది చాలా మంది ఏంటంటే నిరాకారం బ్రహ్మం తెలుసుకోవడమే వాస్తవం అంటారు, కానీ అది కాదు. నిరాకార తత్వం అని ఉన్నతమైనది పరమాత్మ తత్వము. పరతత్వపు రూపలక్షణములు అట్టి పరమాత్మ తత్వము కన్నా ఉన్నతమైనది. అట్టి రూపరహితమైన పరతత్వం గురించి శ్రీమద్ భాగవతం రూపసహిత పరతత్వం గురించి శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది. అంచేత నిరాకార తత్వం కంటే పరమాత్మత్వం గొప్పది, పరమాత్మత్వం కంటే పరతత్వమైన భగవంతుడి గొప్పవారు. అది రూపసహితమైనది కాబట్టి భాగవతం ఎప్పుడు కూడా అటువంటి రూపసహితమైన దానికోసమే వస్తుంది, వివరిస్తూ ఉంటుంది. అందుకనే భాగవతం ఎక్కడ కూడా నిరాకార తత్వం కోసం రాసి ఉండదు. అది చాలా మంది దాన్ని అంగీకరించలేరు. వాళ్ళు అక్కడి వరకే ఉంటారు కాబట్టి వాళ్ళ లెవెల్ అక్కడి వరకే ఉంటారు కాబట్టి అక్కడితో ఆగిపోతారు, ఇంకా ముందుగా. కనుక ఇది నిరాకార వాదమును తెలిపేది వాజ్మయం కన్నను వేదముల్లో జ్ఞానకాండ విభాగము గణను ఉత్కృష్టమైనది. దేవదేవుడైన శ్రీకృష్ణుని భగవత్ ప్రత్యేక సేవను ప్రతిపాదించిన కారణమున
ఈ శ్రీమద్ భాగవత వేదములోని కర్మకాండ విభాగం కనను, అంతేకాక ఉపాసన కాండము కనను ఉన్నతమైనది. ఇది ఇది అతి ఉత్కృష్టమైన భగవంతుడి కోసం చెప్తారు కాబట్టి మిగతావన్నీ కర్మకాండ లేదా కర్మయోగం, జ్ఞానం ఇవన్నీ కూడా ఈ నిరాకార తత్వాన్ని, పరమాత్మత్వానికి సంబంధించినవి కాబట్టి వీటికంటే అది భాగవతం గొప్పది, ఉన్నతమైంది. అధిక ఇంద్రియ భోగం కొరకే స్వర్గాది లోకములను చేరవలన వాంఛలతో కర్మకాండ నిమిత్తమై ఉండును. ఈ విధమైన జ్ఞానకాండ, ఉపాసన కాండం కూడా ఎటువంటి వాంఛల్ని కూడి ఉండును. ఇవి మనం ఆల్రెడీ చర్చించాం. కర్మకాండలు ఏం చేస్తారు, జ్ఞానం వాళ్ళు ఏం చేస్తారు. కానీ శ్రీమద్ భాగవతం మూలతత్వం లేదా సర్వకారణ కారణంలో పరమసత్వంపై కేంద్రీకరింపబడి ఉన్నందున అన్నింటికన్నా పరమోత్కృష్టమైనది. ఇది అలా కాకుండా వీటికి అంటే గొప్పదైన భగవంతుడి కోసం చెప్తూ వివరిస్తూ ఉంటారు కాబట్టి ఇది అన్నిటికన్నా ఉత్కృష్టమైనది. దీనిని మూలతత్వాన్ని కాక దానిలోని విభాగములు కూడా మనుషుడు ఎదుగగలుగును. అట్టి మూలతత్వము శ్రీకృష్ణ భగవానుడు కాగా సృష్టిలోని అతని శక్తి రూపంలో ఉన్నవి. అది ఆ మూలతత్వం ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి మొదటి శ్లోకాన్ని మొదలుపెట్టారు. వాస్తవానికి ఏదీనో మూలతత్వం నుండి వేరుగా లేదు. అయినను శక్తులు మూలతత్వం నుండి భిన్నములే ఉన్నవి. ఇట్టి భావన ఏ విధముగాను పరస్పరం విరుద్ధము కావు. జన్మాదస్య అన్న సూత్రముతో ఆరంభము వేదాంత సూత్రముల అచింత భేద తత్వమును శ్రీమద్ భాగవతం ప్రకటించున్నది. అది మూలతత్వానికి మూలతత్వం నుంచి వెలువడే శక్తులకి అంతరం లేదు, కానీ అంతరం ఉంది. ఇది తెలుసుకోవడమే భాగవతం యొక్క ప్రధాన లక్షణం. దీన్ని తెలపడమే, దీన్నే అచింత భేద అభేద తత్వం. ఆ అచింత భేద అభేద తత్వాన్ని వివరించడమే భాగవతం యొక్క ముఖ్య లక్షణం. శక్తినే పరతత్వముగా నిర్ణయించిన యత్నం చేయు మనోకల్పన పరులు ఈ అత్యంత భేద తత్వ జ్ఞానం చెప్పని సమాధానం కాదు. ఎవరైతే శక్తివంతుణ్ణి ఒకటే అని చేస్తారో అది తప్పు. శక్తి వేరు, శక్తివంతుడు వేరు. శక్తి ఎప్పుడు కూడా శక్తివంతుడికి అనుకోగానే ఉంటారు కూడా. అంచేత శక్తి ఎప్పుడు కూడా శక్తివంతుడు అవలేదు. అలాగని చెప్పి శక్తి లేకపోతే శక్తివంతుడు కూడా లేడు. సో ఇది అచింత భేద అభేద తత్వం ద్వారా నేను తెలుసుకోగలుగుతాం. మిగతా దాని ద్వారా తెలుసుకోలేము. భగవాన్ శక్తి ఏకకాలమున అతనితో సమానము భిన్నమని తెలుసుకోగలిగేటయ్యే అచింత భేద తత్వము. ఈ జ్ఞానం వాస్తవముగా అవగతమైనంతట ద్వైతాద్వైతవాదములు రెండును అసంపూర్ణములని మనుషుడు ఎరుగవలను. అంచేత ద్వైతము అద్వైతము రెండు కూడా తప్పే. అంటే ద్వైతం అంటే రెండని, అద్వైతం అంటే ఒకటే అని. ఒకటే అన్నా తప్పే, రెండు వేరన్నా తప్పే. నేను ఒకటి కాదు, రెండు కాదు. దానికి ఉదాహరణ చెప్తారంటే సముద్రపు నీరు, సముద్రపు బిందువు, నీటి బిందువు రెండు ఒకటే, కానీ వేరు. ఎలాగా? గుణాలను బట్టి రెండు ఒకటే, పరిమాణాన్ని బట్టి రెండు వేరు. సో ఆ విధంగా ఇది అంటే అది ఒకటి మళ్ళీ కాదు, రెండు కూడా. ఇది మనం ఒకటే అని చెప్పినా తప్పే, వేరు అని చెప్పినా తప్పే. ఒకటి మళ్ళీ వేరు రెండు కూడా. అంటే దీన్ని అత్యంత భేద అభేదం. అంటే దీన్ని మనం తెలుసుకోవాలి. ఇట్టి అత్యంత భేద భావం స్థితులైనటువంటి ఆధ్యాత్మ జ్ఞానం యొక్క పురోగతి శీఘ్రమే త్రివిధ తాపములను పరమైన స్థితికి అర్థం చేర్చగలదు. ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకుని వ్యవహరిస్తారో వాళ్ళు ఈ తాపత్రయాలకి దూరంగా ఉండగలుగుతారు. మనసు దేహముల వలన కలిగడి క్లేశములు, ఇతర జీవుల వల్ల క్లేశములు, మానవుల అదుపులో లేనటువంటి ప్రకృతి విభత్సముల వలన కలిగే క్లేశములు ఆ తీవ్రత. భక్తుడు పరమ పురుషుడైన శ్రీకృష్ణునికి శరణాగతి పొందుటతో శ్రీమద్ భాగవతం ఆరంభం అవుతుంది. అది భాగవతం దేంతో ఆరంభం అవుతుంది? కృష్ణుడికి శరణాగతి పొందడం. అందుకనే ఓం నమో భగవతే వాసుదేవాయ అని పదంతో స్టార్ట్ అయింది. అంటే నేను భగవంతుడికి నమస్కరిస్తున్నాను అన్నట్టు. భక్తుడైన వాడు తన పరతత్వంతో ఏకమైన నీవు అలాగనే పరతత్వమునకు నిత్య సేవకున్న నీవు సంపూర్ణంగా ఎరుగును. నేను గుణాల రీత్యా ఏకం, కానీ పరిమాణం రీత్యా
ఏకం కాదు కాబట్టి నేను ఆయనకి సేవకుణ్ణి అని చెప్పి తెలుసుకోగలగాలి. అది పరమ భక్తులు తెలుసుకోవాల్సింది. భౌతిక భావనలో ఉన్నప్పుడు మనుషుడు తాను గాంచిన సర్వమునకు తాను ప్రభువునని వర్తించు కారణమనే త్రివిధ తాపములకు లోనగుచున్నాడు. ఎప్పుడైతే భౌతిక భావనలో ఉన్నప్పుడు నేను చేసిన దానికి నేనే కారకుని అనుకుంటాను కాబట్టి దానివల్ల వచ్చే ప్రతిఫలాలు కూడా ఆయనే బాధ్యుడైపోయి కష్ట సుఖాలని ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే తాపత్రయాలకు లోనవుతున్నాడు. కానీ అతను నిత్య సేవకంగా తాను నిజస్థితి గుర్తించగలిగినచో శీఘ్రమే తాపత్రయం నుండి విముక్తుడు కాగలడు. అలా కాకుండా నేను భగవంతుడి యొక్క భక్తుడిని అంచేత నేను కాదు, నా కోసం కాదు, ఇదంతా భగవంతుడి కోసం చెయ్యాలి, ఏం జరిగినా భగవంతుడి యొక్క కోరిక మీద జరిగింది, ఆయన అనుకున్నట్టు జరుగుతుంది అన్న భావనలో ఉన్నప్పుడు ఆయన తాపత్రయాలకి దూరం అయిపోతాడు. కానీ అతను నిత్య సేవకంగా తన నిజస్థితిని గుర్తించగలిగినచో శీఘ్రమే భౌతిక ప్రకృతి ఆదివం చలాయించి వాళ్ళని ఎత్తించినంత కాలము మనుజుడు శ్రీకృష్ణ భగవాన్ దాసుని కాదాలడు. అనగా జీవుడు శుద్ధ చైతన్యంలో తన నిశ్చయంలో నిలిచినప్పుడే శ్రీకృష్ణ భగవాన్కు సేవను పోర్చగలడు. అటు సేవ ద్వారా అతడు శీఘ్రమే సర్వ విధమైన కోటి ప్యాషను నిలుపుకోగలడు. ఎప్పటి వరకు నేను ప్రభువుని, నేను భోగిని అన్న భావనలో ఉంటాడు, అప్పటి వరకు ఆయన సేవ చేయలేడు. అంతే కదా. నేను ఈ ఇంటి యజమాని అన్నప్పుడు 10 మనుషులతో పని చేయించుకుంటాను. వాళ్ళు చేయకపోతే తిడతాం, కానీ మనం చేయం. అలా కాదు, నేనే పని మనిషిని అనుకుంటే మనం వేరే వాళ్ళ కోసం చేయం. వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారు నా భావనలో. మన ఇంట్లో పని మనిషి అనుకోండి, 4 గిన్నెలు అంటే అక్కడ పెట్టేయండి, మా పని మనిషి వస్తుంది. ఎవరైనా అవసరం లేదు మీరు అక్కడ పెట్టేయండి, మా పని మనిషి వస్తుంది. అదే మనమే పని మనిషి అనుకోండి, అప్పుడు ఎవరి కోసం వెయిట్ చేయరు, వెంటనే మొదలు పెడతాం అడగడం. సో అదే విధంగా మనలో ఎప్పుడైతే ప్రభు భావం ఉంటారో అప్పటి వరకు మనం దాసు భావాన్ని మనం అంగీకరిస్తాం. ఇంకా కృష్ణుడు కూడా సేవ చేయాలన్న. అందుకనే నిరాకారవాదులు ఎవరు కూడా వాళ్ళకి భగవంతుడు సేవ అన్న భావనే ఉండదు వాళ్ళలో. ధ్యానం చేయడమే తప్ప భగవంతుడు సేవ చేయాలి, భగవంతుడు నైవేద్యం పెట్టాలి, లేదా భగవంతుడికి అభిషేకాలు చేయాలి, భగవంతుడు సేవ, ఈ భావనే ఉండదు. వాళ్ళు ఆయన భగవంతుడు, నేనే భగవంతుడు, చేయాల్సిన అవసరమే లేదు. ఇది వాళ్ళ కూడా చేయదు. వీటన్నిటి నుంచి శ్రీమద్ భాగవత వేదాంత సూత్రములపై వ్యాసదేవుడు రచించిన స్వీయ వ్యాఖ్యానమై ఉన్నది. అతడు ఆధ్యాత్మికంగా పూర్ణత్వం నొందిన స్థితిలో నారదముని కరుణచే దీన్ని రాసినను. శ్రీ వ్యాసదేవుడు దేవదేవుడైన నారాయణ అవతారము కనుక అతని ప్రామాణికతపై ఎట్టి సందేహములకు తావులేదు. మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ శ్రీ వేదవ్యాసుడు వల్ల రచించబడింది కాబట్టి వేదవ్యాసుడు నారాయణ యొక్క ప్రతిరూపం కాబట్టి ఆయన రాసిన దాని మీద ఎటువంటి మన సందేహం అవసరం లేదు. ఇతర వాగ్యములను వేదవ్యాసుడే గ్రంథకర్త అయినప్పటికీ అతడు ఈ భాగవత అధ్యాయమునే సర్వులకు ప్రతిపాదించుతున్నాడు. మిగతా గ్రంథాలు కూడా ఆయన రాసినప్పటికి కూడా భాగవతాన్నే ఎక్కువగా ఆయన కూడా చెప్తూ ఉంటాడు. అందుకనే సుఖదేవ్ గోస్వామికి వేదాల యొక్క సారాన్ని బోధించాలన్నప్పుడు ఆయన భాగవతాన్ని చెప్పారు కాబట్టి మిగతా వేదాలు ఏవి కూడా ఆయన బోధించలేదు. ఎందుకంటే అది భాగవతంకి వేదవ్యాసుడు ఇచ్చిన ప్రత్యేక స్థానం. ఎందుకంటే ఇన్ని వేదాలు, ఇన్ని పురాణాల యొక్క ఈ యొక్క సారాంశం భాగవతం. ఇతర పురాణంలో ఇతర దేవతార్చన గురించిన పద్ధతులు తెలుపబడినను భాగవతంలో మాత్రం కేవలం దేవాదేవ శ్రీకృష్ణ సేవ మాత్రమే ఉపదేశపడినది. ఇది మనం ఇది కూడా చర్చించాం. భగవానుడు పరిపూర్ణ శరీరం అయినచో దేవతలు అట్టి శరీరం భాగములు వంటి వారు కనుకనే శ్రీకృష్ణ భగవాన్ అర్చించిన ఇతర దేవతలను అర్చించిన అవసరము లేదు. ఆ దేవదేవుడు భక్తుని హృదయంలో శీఘ్రంగా సృష్టిస్థాపిత కాగలడు. కనుకనే చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవత పురాణంలో అమలమైనదని ప్రతిపాదించి ఇతర పురాణాల నుండి దీనిని విశేషపరిచి ఉన్నారు. అది శ్రీమద్ భాగవత దివ్య సందేహమును గ్రహించుటకు నమ్రతతో శ్రవణం చేయుటయే సరి అయిన పద్ధతి. శుశ్రూషుభి అంటే అభిలాష, అంటే అభిలాష కోరికతో ఉండడం, నమ్మర కోరికతో ఉండి వినడమే దీని నుంచి మనం
మంచి ఫలితాన్ని పొందాలంటే ఒకటే ఒకటే పద్ధతి, నమ్రతతో శ్రవణం చేయడం. దీనిని అనుభూతి మనచుకుంటకు తప్పులేని ద్వారా ఏమాత్రమో లాభదాయం కాదు. కనుక చక్కని నిర్దేశగతమునకే ఇతడ శుశ్రూషు అను పదం వాడబడినది. అనగా ప్రతి ఒక్కరు ఈ ఆజ్ఞా సందేశం శ్రవణం చేయడం ఆసక్తి కలిగి ఉండవలను. శ్రవణాసక్తి ఇచ్చట ప్రథమ యోగ్యతయే ఉన్నది. భాగవతాన్ని వినడానికి రెండు ఇక్కడ దీంట్లో రెండు లక్షణాలు చెప్తున్నారు. ఆ రెండు లక్షణాలు ఉన్న వాళ్ళు భాగవతాన్ని సరిగా అర్థం చేసుకుంటారు. ఒకటి నిర్మత్సరం, మాత్సర్యం అనేది ఉండకూడదు, అంటే స్వార్థం అనేది ఉండకూడదు. రెండోది శుశ్రూషుభి, వినాలనే కోరిక తపన ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు భాగవతాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. భాగవతాన్ని సరైన పద్ధతిలో మనం ఆశ్రయించగలుగుతాం. ఆ ఆశ్రయం వల్ల మనం భగవంతుని అనుభూతిని పొందగలుగుతాం. కానీ మందభాగ్యులైన వారు ఈ శ్రీమద్ భాగవత శ్రవణంలో అభిరుచిని కనబరచరు. వాస్తవానికి ఈ పద్ధతి సులభమైనను ఆచరణకు మాత్రమే కష్టతరమైనది. వ్యర్థములైన రాజకీయ చర్చలు, సంఘంలో సంబంధించిన విషయంలో వినుటకు అతగినంత సమయం సాధించగలిగిన అట్టి మందభాగ్యులు భక్తుల సత్సంగమున శ్రీమద్ భాగవత శ్రవణమునకు ఆహ్వానించినంతనే సమయం లేదని తెలుసుకుంటారు. వీరిట్లుండగా ధనార్జనకై శ్రీమద్ భాగవతం ప్రవచించు కొందరు నేరుగా శ్రీమద్ భాగవతంలోని భగవాని గుహ్యములైన నీళ్ళల్లోనికి చొచ్చుకుని పోయి వాటిని కామ సాహిత్యం అన్నట్లుగా వ్యాఖ్యింప యత్నితుడు. కానీ శ్రీమద్ భాగవతం మొదటి నుండి క్రమంగా శ్రవణం చేయగలను. రెండు రకాలైన వాళ్ళు ఉంటారు భాగవతం నుంచి పొందారు. ఒకటి ఏంటంటే భాగవతం మీద వాళ్ళు ఆసక్తి కూర్చోప్పుడు కొంతమంది వినాలి అన్నవాళ్ళు. ఎందుకంటే మిగతా రాజకీయ చర్చలు చేయమంటే చేస్తారు, పేపర్ చదవడం చదువుతారు, టీవీ చదువుతారు, కానీ ప్రవచనం రమ్మంటే టైం లేదంటారు. ఒక భక్తులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు భాగవతంలోని ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పరు. వారు రాసలీల కోసం చెప్పి దాన్ని కామ ప్రేరితంగా వర్ణించి జనాల కామాన్ని ప్రోత్సహించి వాళ్ళ యొక్క ధనం కోసం అదే చేస్తారు. అది కూడా సరైన పద్ధతి కాదు. అంచేది మనం ఏం చేయాలి? ముందు అది సుఖదేవి గోస్వామికి తెలిసినప్పటికి కూడా దాని ముందు ప్రస్తావించలేదు. ఎందుకంటే దాని ముందు 9 స్కందాలు చెప్పాడు. ఆ 9 స్కందాల ద్వారా భగవంతుని యొక్క ఉత్కృష్ట స్థితిని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఏది చేసినా అది తప్పు కాదు అన్న, ఆయన ఏం చేసినా దానికి ఏదో కారణం ఉంటుంది అన్న ఆలోచన మనలో పుట్టించాలని చెప్పి 9 స్కందాలు చెప్పాల్సి వచ్చిందండి. దాని తర్వాత 10వ స్కందంలో మాత్రమే ఇటువంటి లీలలన్నింటినీ వర్ణించారు. అంచేత కొన్నిసార్లు మనం ఏదైనా చేస్తే కొన్నిసార్లు అంటుంటారు ఆయనకేది భగవంతుడు ఏమైనా చేయగలడు అంటారు. ఎందుకంటే భగవంతుడి కోసం తెలుసు కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు అన్న ఆలోచనలోకి వస్తారు. అది భగవంతుడి కోసం తెలియకపోతే ఏముంది అంట. నేను 2005లో జాయిన్ అయ్యాను. మొట్టమొదటి అంటే ఆగస్టులో జాయిన్ అయ్యాను. డిసెంబర్లో యాత్రకి వెళ్ళాం, మహారాజ్ గారు సౌత్ ఇండియా యాత్ర. అది కన్యాకుమారికి వెళ్తున్నాం. అంటే యాత్ర అయిపోయింది, బ్రహ్మచారులు అందరూ కన్యాకుమారికి వెళ్తున్నాం మహారాజు గారు. వెళ్తూ దారిలో ఒక చోట ఎక్కడో ప్రసాదం తీసుకుంటాం, లంచ్ ప్రసాదం తీసుకుంటే నన్ను అక్కడ గేట్ దగ్గర పెట్టారన్నమాట. ఈ లోపలికి ఎవరు రానే వద్దు అని చెప్పి. అప్పుడు ఒక ప్రభుజీ ఒక ఆయన వచ్చారు. వచ్చి నేను సార్ ఇది వడ్డించడానికి వెళ్దాం అనుకుంటున్నాను అన్న. అవసరం లేదని చెప్పేసాను అంటే వెళ్ళిపోయారు. వెనకాల ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరో తెలుసా ఆయన? ఎవరన్నా? రాధేశ్యాం ప్రభు అన్న. అయితే ఏటట అన్న. అంటే అప్పుడు నాకు రాధేశ్యాం ప్రభు అంటే ఎవరో తెలియదు కాబట్టి నాకు ఇప్పుడు అంటే అరే అటువంటి మనిషిని నేను ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన నేను కాదని సార్ నన్ను అనిపిస్తుంది. అప్పుడు ఆయన నిజంగా వచ్చి నన్ను అడగకుండా దూరిపోయినా నేను అడ్డు చెప్పుండేవాడు కాదు. ఇంకా ఆయన గొప్పతనం మనకు తెలుసు కాబట్టి ఆయన ఏది చేసినా అది సత్యమే, అది కరెక్టే. సో అదే విధంగా ఈ భగవంతుడి కోసం 9 స్కందాలు చెప్పిన తర్వాత 10వ స్కందంలో ఆయన ఎటువంటి చెప్పినా అది ఆయన ఏం చేసినా తప్పు కాదు
అది మనలాంటిది కాదు, దాని వెనక కారణం ఉంటుంది, ఆయన ఏదైనా చెయ్యొచ్చు, చేసేది అది లోక కళ్యాణం కోసం చేస్తాడు అన్న భావన కలిగించడం కోసం ఆయన 9 స్కందాలు చెప్పాల్సి వచ్చింది. ఎప్పుడైతే మనం దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ మొదలుపెట్టి మనం పెట్టామో జనాలు అర్థం చేసుకోలేక దాన్ని తప్పుగా అర్థం చేసుకుని మనం వాళ్ళకి తప్పుడు చేస్తాం. కానీ డబ్బుల కోసం జనాలు అదే చేస్తారు. అది అటువంటివన్నీ మనం ఆ, ఖండించుకోవాలి. కానీ శ్రీమద్ భాగవతం మొదటి నుండి క్రమంగా శ్రవణం చేయవలను. ఈ దివ్య వాగ్జమయమును అవగతం చేసుకున్నటకు సమర్థులైన వారే ఈ శ్లోకమునందు వర్ణింపబడినారు. అనగా బహుపుణ్య కర్మలను కావించినటువంటి మనుషులు శ్రీమద్ భాగవతం శ్రవణం చేయటకు అర్హులని భావము. శ్రీమద్ భాగవత శ్రవణం చేయడం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ ప్రత్యక్షంగా అనుభవంకు రాగలదని వివేచన కలిగిన బుద్ధివంతుడైన మనుజునికి మహాముని శ్రీ వ్యాసదేవుడు ఆశ్వాసం మసుకుచున్నాడు. ఈ శ్రీమద్ భాగవత దివ్య సందేశం శ్రద్ధతో శ్రవణం చేయుటకు ఉపక్రమించిన వాడు వేదములను తెలుపబడిన ఆత్మానుభవమునందరి వివిధ స్థాయిల గుండా ప్రయాణింపనవసరం లేకనే పరమస్థితి శీఘ్రముగా ఉద్ధరింపబడడు అని. ఎవరైతే శ్రీమద్ దివ్య సందేశం శ్రద్ధతో శ్రవణం చేయుటకు ఉపక్రమించిన వాడు, ఎవరైతే శ్రద్ధతో వినాలని, భాగవతాన్ని వినాలని ఉపక్రమిస్తాడో వాళ్ళు వేదంలో తెలుపబడినట్టు ఆత్మానుభవం వివిధ స్థాయిల గుండా ప్రయాణించాల్సిన అవసరం లేదు, శీఘ్రమే భగవంతుడి యొక్క ఆత్మానుభూతిని పొందగలుగుతారు. అంచేత భాగవతాన్ని ఎంతో శ్రద్ధతో విని తెలుసుకోవాలని నిర్మత్సరమైన మనస్సుతోటి, అంటే ఎటువంటి స్వార్థపూరితమైన లేకుండా, దాని నుంచి ఏదో ప్రయోజనం పొందాలని లేకుండా శ్రద్ధతో వినగలిగినప్పుడు మనం దాని నుంచి ఎంతో మిగతా వేదాలు వివరించినట్టుగా వివిధ స్థాయిల ద్వారా వెళ్లాల్సిన అవసరం లేకుండా శీఘ్రమే మనం భగవత్ సాక్షాత్కారాన్ని మనం పొందగలుగుతాం. అది భాగవతం యొక్క గొప్పతనం, విశిష్టత. ఇది ప్రత్యేకత. మిగతా గ్రంథాల కంటే ఈ భాగవతం స్పెషాలిటీ ఏంటంటే ఈ విధంగా ఈ శ్లోకం భాగవతం యొక్క విశిష్టతని ప్రత్యేకతని తెలుపుతుంది. విశిష్టతని 3వ శ్లోకం చెప్తారు. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ బ్రో. హరే కృష్ణ. అదే బ్రోజు మీరు ఫస్ట్ లో భాగవతం మీ సెకండ్ వర్స్ చెప్పే ముందు ఇది చెప్పారు కదా బ్రోజు, అంటే ఇది ఫ్రూటివ్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది భాగవతం చదవడం వల్ల పోతుందని చెప్పన్నారు కదా బ్రోజు. అంటే అది ఎట్లా అని నాకు అర్థం కాదు బ్రోజు. అంటే మనకి భగవంతుడి పైన అట్రాక్షన్ రావడం వల్ల ఇది ఫ్రూటివ్ మెంటాలిటీ పోతుందా? ఎందుకంటే అంటే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా కూడా అదొక ఫ్రూటివ్ మెంటాలిటీ అనేది అది ఎట్లా చాలా డీప్ గా లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది బ్రోజు. అది మనం ఏం చిన్న పని చేసినా కూడా దానికి ఏదో ఒక వస్తుందని చెప్పి ఒక ఆశతోనే చేస్తుంటాం కదా బ్రోజు. ఇప్పుడు మనం భాగవతం చదువుతున్నప్పుడు కూడా మనకు ఒక దాన్ని ఏమంటారు, ఒక గోల్ ఉంటది కదా. అంటే ఎట్లా అంటే ఓకే, ఇది చదవడం వల్ల నాకు ఏదో మంచి జరుగుతుంది అని చెప్పి ఒకటి అనిపిస్తుంటది కదా. అంటే అసలు మనకి ఒక దాన్ని ఏమంటారు, దాని నుంచి ఏమి లాభం లేకుండా మనము అసలు ఏది స్టార్ట్ చేయం కదా బ్రో జనరల్ గా. అందుకనే చెప్తుంది, భాగవతం నుంచి ప్రయోజనం పొందాలంటే 2 లక్షణాలు ఉండాలి. ఒక నిర్మత్సరం, దాని నుంచి ఏదో పొందాలి అన్న భావం లేకపోవడం, శ్రద్ధగా వినడం. ఆ 2 ఉన్నప్పుడు దాని యొక్క కృపా కటాక్షం వల్ల మన స్వార్థపూరితమైనవన్నీ శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అది కూడా రాస్తారు. ఎవరైతే స్వార్థపూరితమైన మనసుతోటి ఉన్నప్పటికీ కూడా వినాలి అన్న కుతూహలాన్ని చూపిస్తారో వాళ్ళలో ఈ స్వార్థపూరితమైన మనస్తత్వం కూడా పొందడు. ఓకే, ఉంది. అంటే జస్ట్ మనం కాన్సెప్ట్ అదే జాగ్రత్తగా వినాలి అన్న, శ్రద్ధగా వినాలి అంటే దాని మీద ఫెయిత్ ఉంది. ఓకే, దీనికి చెప్పినంత కరెక్టే అన్న భావంతో ఎప్పుడైతే వింటామో మనం ఆ భావన మన మనలో
సో ఫోకస్ షుడ్ బి హియరింగ్ ద భాగవతంని ఆ. శ్రద్ధగా వినాలి, దానిపైన ఫోకస్ ఉంది. దానికి నిర్మత్సరం కానీ యాడ్ చేయగలిగితే ఇంక నీకు ఫుల్ బెనిఫిట్ వస్తుంది. అంటే కోరికలు స్వార్థం లేకుండా వినగలిగితే, స్వార్థపూరిత వాతావరణం వింటే నీ స్వార్థం పోవడం వరకే పనిచేస్తుంది, భగవద్ అనుభూతిని కలిగించలేదు. రోహి, ఇంకొకటి అంటే ఒక ఫనీ క్వశ్చన్ లాగా యాక్చువల్గా నాకు మైండ్ లో ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనం భక్తి సీరియస్ గా చేస్తే మనకి డిజైర్స్ అన్ని వెళ్ళిపోతాయి అని చెప్పి అనిపిస్తుంటది లోపల నుంచి. అదొక ఏంటో ఒక ఫియర్ లా అనిపిస్తుంది. అదే మొత్తం అంటే నేను అన్ని వదిలేస్తానేమో అన్నది ఒక ఫియర్ లా అనిపిస్తుంటది bro. ఇది ఎక్కువ అంటే ఎక్కువ ప్రోగ్రెస్ అంటే నేను బాగా స్టాంటింగ్ చేస్తే బాగా ఇది చేస్తే నాకు మొత్తం కోరికలు వెళ్ళిపోతాయేమో అన్న ఒక భయం లాగా వస్తుంటది bro కొన్నిసార్లు. అలా ఎందుకు అని నాకు అర్థం కాలేదు bro. అంటే ఆ అంటే భయాన్ని వదులుకోవాలి. అది వదులుకోవాలన్న కోరిక లేనప్పుడు భక్తి చేయడంలో మార్గమే లేదు. మనం భక్తి చేస్తున్నామంటే ఈ ఈ భౌతిక స్థితి నుంచి బయటపడాలని, దీని నుంచి బయటపడిపోతానేమో అన్న ఆ, భయం నీకు మనలో ఉన్నప్పుడు మనం భక్తి చేయడంలో అర్థమే లేదు. భక్తి చేస్తుందే అది బయటపడాలని. ఎందుకంటే ఇప్పుడు మనం పడుతున్న సాల్దా ఈ భౌతిక జీవితంలో విసిగిపోయాము. ఏది ప్రయత్నించినా అన్ని ఫెయిల్ అవుతూనే ఉన్నాయి. మనం అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి. మనం ఒకటి అనుకుని ఒక చెప్తాం, ఎదురు వ్యక్తి ఇంకో విధంగా అర్థం చేసుకుని దాన్ని అపార్థం చేసుకుంటాం. ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినా సరే ఇంకా దీంట్లోనే ఉండాలనుకోవడం తెలియదు తన తప్ప ఇంకేముంది. అంచేత మనం భక్తి చేస్తుందే ఈ భౌతిక కోరికల నుంచి బయటపడాలని. వెళ్ళిపోద్దేమో అనుకుంటే ఇంకేం లేదు. ఒకసారి ప్రభుపాద వారు ఇలాగే మన ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళిపోతాం అది ఇది అని చెప్తుంటే ఒక రష్యన్ అన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోయి నేను రష్యాని చూడగలనా, రష్యా కనబడుతుంది అక్కడి నుంచి అని ప్రభుపాద అన్నారు. అసలు భౌతిక జగత్కి వెళ్తుంది దీన్ని వదిలేయాలని, మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు చూస్తానంటే అక్కడికి ఎందుకు వెళ్తాం? మళ్ళీ రష్యాని చూడాలనుకుంటే ఇక్కడ ఉండి రష్యా చూడు, అక్కడికి వెళ్ళి రష్యా చూడాల్సిన అవసరం దానికో అంత ప్రయాసపడ్డం దేనికి? కొంచేత ఎప్పుడా భయం ఉంది అంటే అర్థం ఏంటంటే భక్తి మనం చేయనట్టే. భక్తిదల ముఖ్య ఉద్దేశమే ఈ భౌతిక జగత్తులో ఉన్న బంధాలను తీసుకోవడం. తెగిపోతాయేమో అని భయం ఉన్నప్పుడు భక్తి చేయడం లేదు. మనం చేస్తున్న దానికి తగ్గకూడదని చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం కానీ తెగకూడదని తెగవద్దు కూడా. అప్పుడు మనం భగవత్ సాక్షాత్కారం కూడా అంగీకరించాలి, ఆశించలేం కూడా. అంటే అదే ప్రాబ్లం. కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి, మళ్ళీ సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ సక్సెస్ అలా వస్తుంది, సైకిల్ వస్తుంటది. ఆ సక్సెస్ సైకిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం లైఫ్ కొంచెం స్టేబుల్ గా నడుస్తుంది అనుకోండి, అరే మళ్ళీ నేను భక్తి చేస్తే సీరియస్ గా మళ్ళీ ఈ స్టేబుల్ లైఫ్ పోయి మళ్ళీ కష్టాలు ఇంకా ఎక్కువ అవుతాయి అని అలా అలా అనిపిస్తుంటుంది కొన్నిసార్లు. చెప్పినా వస్తాయి, అదే చెప్పాను కదా. ఇది రూటీన్ మెంటాలిటీ అంటే ఇదే. ఈ మతం మారిపోతే వస్తుంది, లేదా ఈ భక్తి మానేస్తే వస్తుంది, ఈ భక్తి చేస్తే వస్తుంది, ఇలాగ మనం ఆలోచన ఇది ఫ్రూటీ మెంటాలిటీ. నిజానికి దాంతో సంబంధం లేదు. మనకు వచ్చే కష్ట నష్టాలన్నీ కూడా మన కర్మఫలం. భక్తి చేసినా చేయకపోయినా మనకు కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, సుఖం కూడా వస్తుంది. మనకు కష్టం ఇప్పుడు నేను జపం మొదలు పెట్టక సుఖం వచ్చిందంటే జపం వల్ల కాదు వచ్చింది. చాలా మంది అంటుంటారు, ప్రభుజీ ఈ జపం మొదలు పెట్టినప్పటి నుంచి దాంట్లో ఉన్న అన్ని పోయేవాడి. కరెక్టే, కానీ అది దానివల్ల కాదు నిజానికి. అదేంటంటే మన కర్మఫలం. దానివల్ల ఎప్పుడంటే నిజంగా మనం దాన్ని కోరుకుని మన భక్తి చేసిన భక్తికి ప్రతిఫలంగా మనం అది కోరుకుంటే తప్ప, లేకపోతే మనం ఎటువంటి ప్రతిఫలం కోరుకోకపోతే మనం చేసే భక్తి మన కష్టాన్ని తొలగించదు. అలా తొలగించేది అయితే యశోదమాతకి నందమహారాజుకి బ్రజవాసులకి కష్టాలే ఉండేవి కావు. అదే కరెక్ట్ ప్రభు, అదే కదా. వాళ్ళందరికీ భగవంతుడు వచ్చిన తర్వాత అన్ని కష్టాలే, ఎప్పుడు యాంగ్జైటీ. అంచేత అది వాళ్ళకి సంబంధం లేదు, దాంతో సంబంధం లేదు.
అది మనం చూపించడం కోసం భగవంతుడు అలా చేస్తాడు. వాళ్ళ కర్మ లేదు, కానీ అయినా సరే వాళ్ళ కర్మ ఉన్నట్టుగా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాడంటే మనం భక్తి చేస్తుంది మనకు కష్టాలు పోవడానికి కాదు. ఉమ్, ఆ కష్టం వల్ల మనం ఇంకా భగవంతుడికి ఇంకా దగ్గరగా ఆశ్రయం తీసుకుంటాం. దానికోసం ఆ కష్టాలు వస్తాయి అక్కడ. మన సుఖం వచ్చిన ఆ సుఖం మనం చేసిన భక్తి వల్ల కాదు, అది మన కర్మఫలం. ఉమ్. సో దానికి దీనికి లింక్ పెట్టుకోకూడదు. ఓకే అది. సో ఓకే ప్రభు. భక్తి చేయడం వల్ల కష్టాలు వస్తాయి, చేయకపోవడం పోతాయి, భక్తి చేయడం వల్ల పోతాయి, చేయకపోతే వస్తాయి. ఇదంతా ఇది కర్మ మెంటాలిటీ. ఉమ్, అందుకని మత మార్పు కూడా అందరూ చేస్తారు. ఈ మతం నుంచి ఆ మతం వెళ్ళిపోతా వస్తుంది, ఆ మతం నుంచి ఈ మతంలోకి వచ్చేస్తే వస్తాయి, కష్టాలు పోతాయి. ఇదంతా ఇదే. అది ఈ దేవుని మధ్య ఆ దేవుని పూజ చేస్తూ వస్తుంది, అది ఆ మాల వేస్తూ వస్తుంది, ఈ మాల వేస్తూ ఈ కష్టం ఇదే అయిపోతుంది. ఇవన్నీ ఇంకా ఫ్రూటీ మెంటాలిటీ. అడిగిన సంబంధం లేదు, అది అర్థం చేసుకోవాలి. ఓకే థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మా మా దీక్ష అయ్యాక అంటే గురు మహారాజుని చక్కగా ఫాలో అవ్వాలి, ఆయన కృప పొందాలంటే, అంటే ప్రస్తుతం గురు మహారాజుని ఫాలో అవ్వాలంటే కొన్నిసార్లు మహారాజ్ చెప్పే అంటే ఆ సబ్జెక్టు అర్థం చేసుకునే స్థాయి మాకు ఉండదు. మరి ఎలా మేము గురు మహారాజ్ కృప పొందాలి, ఆయన్ని ఎలా ఫాలో అవ్వాలి? చూడండి, కొన్నిసార్లు మనం ప్రత్యక్షంగా మన గురువులు మనం ఫాలో అవ్వలేము. కానీ ఎలా ఫాలో అవుతాం అంటే, ఇప్పుడు భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో మనకి ఎలా తెలుసా మనకి? తెలియదు. మరి మనకి ఇప్పుడు భగవంతు నైవేద్యం పెడుతున్నాం, భగవంతుడికి మనకు నచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? అనుకోండి, ఎవరు తెలియదు. కానీ ఎదగా నచ్చుతుందని మనకి మన శిక్ష గురువులు చెప్పారు, ఆయన ప్రతినిధులైన గురువులు చెప్పారు. ఆ గురువులు ప్రతినిధులు చెప్తున్నారు, అంటే భగవంతు ప్రతినిధి అయిన గురువులు చెప్తున్నారు. ఆ గురువుల యొక్క ప్రతినిధుల శిక్ష గురువులు మనకు చెప్తున్నారు. కాబట్టి అది మనం మనం చేసింది భగవంతుడు నచ్చుతుంది. వాళ్ళు చెప్పింది నచ్చదే, ఇది మంచిది కాదు అంటే నచ్చదు. ఈ విధంగా మనం చేసుకుంటాం. ఇది ఎప్పుడైతే మనం ఆ విధంగా శిక్ష గురువుల యొక్క నియమ నిర్దేశాలలో మనం అనుసరిస్తూ గురువు ద్వారా భగవంతుని మనం సంతృష్టిపరుస్తాం. సరే. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ, ఇక్కడ బహు పుణ్యకర్మలను కావించిన పిమ్మటే మనుజుడు శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుటకు అర్హుడు అని అన్నారు ప్రభుజీ. ఇక్కడ అంటే ఉన్న కోరిక ఒకటే కాదా, పుణ్యకర్మలు కూడా అవసరం అవుతాయి అంటారా? పుణ్యకర్మల్ని ఏమన్నారు? పుణ్యకర్మల్ని కావించిన పిమ్మటయే మనుజుడు శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుటకు అర్హుడని అగునని భావము. కావించిన పిమ్మటే అంటే అర్థం ఏంటి? అంటే పుణ్యకర్మలు చేయాలి, పాపకర్మలు వదిలేదని కదా ఉన్నాం. కనీసం పుణ్యకర్మలు చేసే ప్రవృత్తిలో ఉన్నదైనా మనకు అర్థం అవుతుంది. పుణ్యకర్మ అంటే అర్థం ఏంటి? ఇతరులకి సాయం చేయడం, అంతే కదా. అంటే ఇతరులకి ఆనందపరచడం. అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఉండాలని కోరు. అంటే అలా ఉన్న మనం నిర్మత్సరం లేనట్టే, అసూయ లేనట్టే. అసూయ లేనప్పుడే మనం ఇతరులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం, లేకపోతే మనమే బాగుండాలనుకుంటాం.
అంటే రెండు 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 అర్హతలు కదా, ఒకటి నిర్మత్సరం అంటే స్వార్థం ఉండకూడదు, లేదంటే వినాలని కుతూహలం ఉండాలి. వినాలని కుతూహలం లేదు, కనీసం స్వార్థం లేకుండా ఉన్నా సరే భాగవతం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. ఎవరికైనా అది ప్రాబ్లం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద కి జయ, పంచాశ సింధు జయ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో అనంత కోటి వైష్ణవులకు జయ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.